ఉదయకాల సమయంలో చేరువచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభు యేసుక్రీస్తు నామములో శుభములు. మన మందం నిలబడి ఉండగా ఒకసారి పరిశుద్ధ గ్రంథం తెరిచి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, బుక్ ఆఫ్ ఎఫెసియన్స్ చాప్టర్ 5 ఫ్రమ్ వర్స్ 21. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం నుంచి చదువుకుందాం. క్రీస్తునందలి భయముతో ఒకరికొకడు లోబడి ఉండుడి. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంగమునకు శిరస్సయ్యునులాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయములను తమ పురుషులకు లోబడవలను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అతిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలువబెట్టుకొనవలని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనును. ప్రైజ్ ది లార్డ్. తన శరీరమును ద్వేషించిన వాడెవడను లేడు గాని ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము కనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఆమేన్. ప్రార్థించుకుందాం. జీవము గల దేవా, జీవాధిపతి నాయన, యొక్క ఉదయకాల సమయంలో మరోసారి ప్రభా నీ యొక్క లేఖనాలు సమీపించడానికి నువ్వు మాకు ఇచ్చిన మహాకృపను బట్టి నీకే స్తుతి స్తోత్రం మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాం ప్రభా. చదవబడిన లేఖనంలో నుంచి ఈ దినం మాకు కావలసిన సమస్తము దయచేయమని ప్రభా, దాన్ని గ్రహించడానికి కావాల్సిన శక్తిని బలమును మా హృదయాలకు ఉంచి నడిపించమని, అటు విధంగా జీవించడానికి కావాల్సిన కృపను మా మీద ఉంచమని జీవము గల ప్రభు యేసుక్రీస్తు అని ఘనమైన నామంలో ప్రార్థించి వినయంగా అడిగి వేడుకుంటున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్లీజ్ బి సీటెడ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమేన్. మరి ఈరోజు కొద్ది వారాల నుంచి మనం కంటిన్యూస్గా వెళ్తున్నాం. ఇది ఇంచుమించుగా 4వ వారం మనం వెళ్తున్నాం. ఫ్యామిలీ ఆఫ్ గాడ్ అన్న దాని గురించి. దానిలో ఇంకొక భాగంలోకి అడుగుపెట్టాము. ఇది మరి దేవుని యొక్క కృప ఉంటే ఈరోజు కొన్ని విషయాలు మాట్లాడదాం అనుకుంటున్నా. కుటుంబం అంటే ఏంటి? వాట్ ఈజ్ ఎ ఫ్యామిలీ? ఎప్పుడు మనం ఒక కుటుంబంగా పిలువబడతాము. ఎప్పుడు మనం ఒక కుటుంబంగా పిలువబడతాం. ఇది ఈ దినం మనకి నిశ్చయంగా తెలియవలసి ఉన్నది. ఇది యవ్వనస్తులు కానీ వివాహమైన వాళ్ళకి కానీ కుటుంబాన్ని కలిగి ఉన్న వాళ్ళకి కానీ ప్రతి ఒక్కరికి తెలియాల్సిన సంగతి. నాకు పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు కాబట్టి నాకు కుటుంబం అంటే కాదండి. కుటుంబం అంటే 2 ఆత్మలు కుటుంబంలో ఉండవు, ఒకటే ఆత్మ కుటుంబంలో ఉండాలి. ఆమేన్. ఒకటే ఆత్మ ఏమై ఉండాలంటే అది వాక్యానుసారంగా ఉన్న ఆత్మ కుటుంబంలో ఉండాలి. అలాగా లేకపోతే దాన్ని కుటుంబం అనరు. మన ఇంట్లో ఉండొచ్చు, పిల్లలు ఉండొచ్చు, సభ్యులు ఉండొచ్చు. అలాగే ఇక్కడ సంఘం అనేది కూడా కుటుంబం ఉన్నది. సంఘంలో కూడా 2 ఆత్మలు ఉండటానికి వీల్లేదు. ఇక్కడ కుటుంబం అంటే సంఘముతో అపోస్తలుడైన పౌలు గారు పోలుస్తూ ఉన్నారు. క్రీస్తుని అక్కడ కాపరిగా తీసుకుంటే సంఘమును ఆయన కుటుంబంగా పోలుస్తూ ఉన్నాడు. అలాగే భార్యని కుటుంబాన్ని వీళ్ళందరినీ కలిపి ఇక్కడ పౌలు గారు సంఘముతో పోలుస్తూ ఉన్నారు. ఇది ఏ సంఘం అంటే యేసుక్రీస్తు యొక్క సంఘం అయినది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం ప్రకారంగా దేవుడు అసలు పరిచారకులు ఎందుకు పెట్టాడు, సేవకులు ఎందుకు పెట్టాడు, 5 రకాల పరిచయం ఎందుకు ఇచ్చారంటే టు ఎడిఫై ద బాడీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. టు ఎడిఫై ద బాడీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు యొక్క శరీరమును సంఘం అనే శరీరము క్షేమము అభివృద్ధి నిమిత్తము దేవుడు పరిచారకులు ఇచ్చాడు. ఇప్పుడు పరిచారకుడు అంటే ఒక సేవకుడు చేయాల్సిన పని ఏంటండి చెప్పగలరా? సంఘాన్ని క్షేమంగా చూడాలి, 2 అభివృద్ధి జరిగించాలి. ఈ 2 చేసేవాడు సేవకుడు. అవునా? సంఘాన్ని తిట్టేవాడు, సంఘాన్ని దూషించేవాడు, సంఘం గురించి తప్పుగా సాక్ష్యం చెప్పేవాడు ఎప్పటికీ సేవకుడు కాలేడు. నిజమేనా? ఎవరు చెప్పట్లేదు. నిజమేనా? మరి ఇప్పుడు కుటుంబ యజమాని చెప్పండి. కుటుంబానికి యజమానిని దేవుడు ఎందుకు పెట్టాడు? టు ప్రొటెక్ట్ ద ఫ్యామిలీ. టు ప్రొవైడ్ ద ఫ్యామిలీ. ఇస్ రైట్? యజమానిని ఎందుకు పెట్టాడు? కుటుంబాన్ని పోషించడానికి, కాపాడటానికి. దేవుడు ఆయనలో పెట్టిన శక్తి ఆ సమయం వచ్చినప్పుడు బయటకు రాకుండా ఉండదు. బైబిల్ మనం చదువుకున్నాం, కాలం వర్తమానం కూడా మనం విన్నాం. షమ్గరు కుటుంబాన్ని కాపాడాల్సి వచ్చినప్పుడు అప్పటిదాకా పెరికివాడు షమ్గరు. కానీ ఎప్పుడైతే శత్రువుల మీదకి వచ్చాడో షమ్గర్ లోపల దేవుడు దాచిపెట్టిన శక్తిని యెహోవా నిర్ణయించిన దినమున దేవుడు బయటకు తీసుకొచ్చి ఆ కుటుంబాన్ని కాపాడుకోవడానికి కావాల్సిన శక్తిని ఆ రోజు దేవుడు అందరి ముందు చూపించున్నాడు.
అది కుటుంబానికి మాత్రమే కాదండి, ఇజ్రాయెల్ చెదిరిపోయిన గుంపులు అందరికీ ఉపయోగపడినది. ఆ కుటుంబాన్ని నిలబెట్టింది, వారి పంట నిలబెట్టింది, ఆ ఊరు నిలబెట్టింది. ఇజ్రాయెల్కి షమ్గర్ని న్యాయాధిపతిని చేసింది. అప్పటి వరకు ఒక పిరికివాడికి ఒక పేరు ఉన్నది. అలాగే కుటుంబంలో కూడా చాలామంది, చాలా వ్యక్తులు కొన్నిసార్లు బయటికి రాకుండా ఏదోలాగా ఉన్నప్పుడు వాళ్ళ గురించి అనేక రకమైన విమర్శలు వస్తూ ఉంటాయి, అనేక రకమైన మాటలు వస్తూ ఉంటాయి. అయితే ఎప్పుడైతే అది దేవుడు నిర్ణయించిన సమయమో వారిలో ఉన్నదాన్ని దేవుడు బయటకు తీసుకుని వస్తాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి గమనించండి, ఎప్పుడు కూడా కుటుంబం చేయాల్సిన పనుల్లో ముఖ్యమైన 2 పనులు ఉన్నాయండి. ఒకరినొకరు అర్థం చేసుకోవటం. గట్టిగా చెప్దామా? ఏ కుటుంబం బాగా ఉంటే చెప్పగలరా? ఇప్పుడు ఏమైపోయిందంటే అర్థం ఎక్కువ చేసుకుంటున్నారు. అవునా? ఎదుటోడు ఏం చేయకముందే భర్త భార్య 2 ఉన్నారు. భర్త ఇంకా ఏం చేయలా, భార్య ఊహిస్తుంది, ఒకవేళ నువ్వు కానీ ఇది చేస్తే అది ఇలాగవుతుంది, అప్పుడు మన పరిస్థితి ఇలాగవుతుంది. ఏం జరిగినది? ఎక్కువ అర్థం చేసుకున్నది, ఊహ ఎక్కువైనది. వచ్చిన సంగతి మీకు జ్ఞాపకం చేస్తాను, వర్తమానంలో నుంచి. మోషే దేవుడితో కొండ మీద మాట్లాడిన తర్వాత ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి భార్యతో అంటున్నాడు, మనం ప్రయాణం అవుదాం పదా అన్నది. ఎక్కడికి వెళ్ళాలి అని, అర్జెంట్గా రెడీ అవ్వ, ప్రయాణం అవ్వాలని. జ్ఞాపకం ఉందా మీకు కదా? భార్య జ్ఞాపకం చేస్తుంది, అయ్యా నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు? మళ్ళీ ఈజిప్ట్కి వెళ్దాం అనుకుంటున్నావు. భార్య అప్పుడు అంటుంది, నువ్వు అక్కడి నుంచే పారిపోయి వచ్చావు, నీకు గుర్తున్నదా? ఇక్కడ గమనించాల్సి ఏంటంటే అక్కడి నుంచి పారిపోయి వచ్చాడు, నిజం. ఇప్పుడు దేవుడు మాట్లాడాడు, అది నిజం. తిరిగి వెళ్ళాలనుకుంటున్నాడు, ఇది నిజం. అక్కడి నుంచి భయపడి వచ్చాడు, అది నిజం. ఇప్పుడు జయించడానికి వెళ్తున్నాడు, ఇది నిజం. అయితే ఈ మధ్యలో ఏం జరిగినదంటే దేవుడితో మాట్లాడు, అది నిజం. ఆమేన్. అంటే దేవుడు ప్రతి కుటుంబంలో ఒక వ్యక్తికి కూడా he will give a certain time to talk to God. Amen. See, that's what prophet always says, God will provide a way to his believer or his child. ప్రతిసారి కూడా, ప్రతి కాలంలో, ప్రతి సందర్భంలో దేవుడు ఆయన ఒక కుమారుడు కుమార్తెకి ఒక అవకాశం ఇస్తాడు. See, that's why he says always, God will keep all of his appointments. దేవుడు ఎవరెవరికైతే ఏ సమయంలో కలుస్తానని చెప్పాడో నిశ్చయంగా ఆ అపాయింట్మెంట్లన్నింటికి ఫుల్ఫిల్ చేస్తాడు. ఖచ్చితంగా ఆయన ఫుల్ఫిల్ చేసే దేవుడై ఉన్నాడు. ఆయన సమరయ స్త్రీకి ఒక దినం మధ్యాహ్నం పూట అపాయింట్మెంట్ ఇచ్చాడు, ఖచ్చితంగా దాన్ని ఫుల్ఫిల్ చేయాలి. శద్రకు మేషకు అబేద్నెగోలకి మంటల్లో కలుస్తా అని చెప్పి అపాయింట్మెంట్ ఇచ్చాడు, ఖచ్చితంగా కలవాలి. ఏమన్. అలాగే ప్రతి ఒక్కరి జీవితంలో, ఇక్కడ మనం ఎవరైతే ఉన్నాం మన అందరి జీవితంలో కూడా అందరితో ఆయన ఒకేలాగా మాట్లాడు, కానీ మాట్లాడతాడు. ఎవరికి ఏ సమయం ఇచ్చారో అది వారికి దేవుడికి తెలుస్తుంది. అది మనకి భూమి మీద ఆయన కలవకముందు తెలియదు, కలిసిన తర్వాత తెలుస్తుంది ఇది దేవుని సమయం అయి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈరోజు మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే దేవుడు ప్రతి ఒక్కరికి ఒక అవకాశం ఇస్తారు. ఆమేన్. దేవుడికి ఎవరికి ఎప్పుడు ఏది కావాలో ముందుగానే తెలుసు. నిజమేనా? అందరూ ఒప్పుకునొచ్చేనా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక సంగతి జ్ఞాపకం చేస్తున్నా, మళ్ళీ మీకు మొదటి నుంచి ఒక చిన్న మాట జ్ఞాపకం చేస్తున్నా. అసలు దేవుడు మానవుని ఎందుకు సృష్టించాడు? ఆయనకు ఒక కుటుంబం కావాలి. దానికన్నా ముందు ఆయనకి ఏం కావాలంటే ఆయనకు ఒక సహవాసం కావాలి. ఎందుకు దేవుడు తన కుటుంబాన్ని కట్టుతున్నాడంటే టు ఫెలోషిప్. హల్లెలూయా. ఎందుకు మనం ఇక్కడ గ్యాదర్ అయ్యామంటే సండే మార్నింగు సహవాసం, ఫెలోషిప్. ఇక్కడ మీరు సేవకుంటే ఫెలోషిప్కి రాలేదు, మీ పక్కన కూర్చున్న విశ్వాసతో ఫెలోషిప్కి రాలేదు. వీఆర్ హియర్ టు ఫెలోషిప్ విత్ హిమ్. దేవునితో సహవాసం చేయడానికి ఇక్కడికి వచ్చున్నాం మనం, వ్యక్తులతో కాదు. అందుకని వర్తమానం ఒక మాట చెప్తుంది, నువ్వు నీ పక్కన కూర్చున్న వ్యక్తి కొరకు సంఘానికి రాలేదు, దేవుడితో సహవాసం చేయడానికి సంఘానికి వచ్చున్నావు. ప్రైజ్ ది లార్డ్. మరి దేవుడితో సహవాసం చేయడానికి వచ్చినప్పుడు మనకి ఎప్పుడైనా మన పక్కన కూర్చున్న వ్యక్తులు లోపల కనిపిస్తాయా? కారణం ఏంటంటే నువ్వు పక్కన వ్యక్తిని చూసావా, దేవుని చూడలేవు. దేవుని చూసావా, ఎవరిని చూడలేవు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావన్నది నువ్వు దేని మీద శ్రద్ధ పెట్టావో దాంట్లో తేలిపోయింది. నీ ఆలోచన ఎక్కడ ఉండాలి, నీ మనసు ఎక్కడ ఉండాలి, నీ ప్రార్థన ఎక్కడ ఉండాలి, నీ విశ్వాసం ఎక్కడ ఉండాలి. నీ సహవాసంలో నువ్వు దేవుణ్ణి చూస్తూ ఉన్నప్పుడు మిగతా అయితే నువ్వు చూడలేవు. హల్లెలూయా. చూడండి, ప్రాఫెట్ చెప్తా ఉంటాడు, దావీదు యుద్ధానికి వెళ్ళినప్పుడు
అందరూ గొల్లియాతు ఎంత హైట్ ఉన్నాడో చూస్తున్నాడు. గొల్లియాతు దగ్గర ఆయుధాలు చూస్తున్నారు. సైన్యం మొత్తం గొల్లియాతు చూసి భయపడుతున్నారు. అయితే దావీదు ఏం చేశారంటే గొల్లియాతుని చూచల్లా. ఎందుకంటే గొల్లియాతు కన్నా ముందు దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆమేన్. అంటే ఈ రోజు కూడా మన కుటుంబాల్లో ఒక సమస్య వచ్చినప్పుడు నువ్వు సమస్యను చూస్తున్నావా, సమస్యకి నీకు మధ్యలో నువ్వు దేవుని చూస్తున్నావా? నువ్వు దేవుని చూడటం ప్రారంభించినప్పుడు సమస్యను చూడలేవు. సమస్యను చూసావా, దేవుని చూడలేవు. నువ్వు దేవుడి కొరకు నిలబడ్డావా, సమస్య ముందు నిలబడదు. నువ్వు సమస్య కొరకు ప్రయాస భారం కలిగి ఉన్నావా, దేవుడు నీకు కనబడడు. కాబట్టి ఈరోజు నీకు ఏం కావాలంటే దేవుడు కావాలి. ఎందుకు కావాలా? సహవాసం. ఎందుకు సహవాసము? ఆయనకు ఒక కుటుంబము కావాలా. ఆయనతో సహవాసం చేసే ఒక కుటుంబము కావాలా. ఆ కుటుంబం కొరకే ఆయన నన్ను సృష్టించాడు. ఆయన కుటుంబం కొరకే నిన్ను సృష్టించాడు. మనందరూ సృష్టించింది ఎందుకొరకంటే కేవలము ఆయనతో సహవాసం చేయటానికి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. లెట్ మీ టెల్ యు, ఎప్పుడు మనము ఫ్యామిలీగా ఒక కుటుంబంగా పిలువబడతామంటే నువ్వు ఒక్కడిగా ఉన్నప్పుడు నువ్వు పిలువబడవు. అవునా? ఎప్పుడు నేను ఫ్యామిలీ అవుతాను? చూడండి, ఏ ఫ్యామిలీ ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ 2 or more పర్సన్ రిలేటెడ్ బై బర్త్, బై ఆర్ మ్యారేజ్ ఆర్ అడాప్షన్, హూ లివ్స్ టుగెదర్. ఫ్యామిలీ ఎలాగవుతామంటే 3 రకాలుగా అవుతాం. ఒకటి, ఒక కుటుంబంలో జన్మించడం ద్వారా, ఒక వ్యక్తిని వివాహం చేసుకోవటం ద్వారా, లేదా దత్తత తీసుకోవటం ద్వారా. ఈ 3 ఉన్నాయి ఒక కుటుంబంలోకి నువ్వు రావాలంటే, ఒక కుటుంబం అవ్వాలంటే, ఒక కుటుంబంలో నువ్వు ఉన్నామని చెప్పాలని. ఈ 3 మనం ఏదో ఒకటి అయి ఉండాలా. అంతేనా? ఇక్కడ మీరు అందరు ఉన్నారు. మీ అందరికి కూడా మీ తల్లిదండ్రుల నుంచి మీరు వచ్చినప్పుడు మీ తండ్రి ఒక ఇంటి పేరు మీకు వచ్చింది. అంతేనా? నిజమేనా? ఎలాగొచ్చింది? మీరు ఆ కుటుంబంలో పుట్టారు కాబట్టి ఆ ఇంటి పేరు మీకు వచ్చింది. నిజమేనా? పుట్టిన తర్వాత ఆ ఫామ్ని ఫిలప్ చేసి, మీరు గవర్నమెంట్ హాస్పిటల్లో ఇచ్చిన ఫామ్ ఫిలప్ చేసి తీసుకెళ్ళి మున్సిపల్ ఆఫీస్లో ఇచ్చినప్పుడు వాళ్ళ తండ్రి డీటెయిల్స్, ఈ కుమార్ డీటెయిల్స్, ఆ హాస్పిటల్ డీటెయిల్స్ మొత్తం తీసుకొని అప్పుడు ఇదిగో నీ పేరు ఇది అని మీ ఇంటికి, నీకు ముందు ఒక సర్నేమ్ వస్తుంది. అప్పుడు దాకా రాదు. అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు ఆ కుటుంబంలో జన్మించున్నావు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గమనించండి, కుటుంబం అంటే ఈ 3 రకాలుగా కాకుండా నువ్వు ఇంకెలాగూ రాలేవు. అంతేనా? ఒకటి పుట్టాలా, లేకపోతే వివాహం చేసుకోవాలా, లేదంటే నన్నో లేకపోతే మిమ్మల్నో దత్తత తీసుకోవాలి, లేదంటే మీరన్నా దత్తత తీసుకోవాలి. ఈ 3 రకాలుగానే మనం కుటుంబంలో సభ్యులం అయి ఉంటాము. దేవుని నామానికి మహిమ. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడు నేను చెప్పేవన్నీ ఇది మీకు ఫిజికల్గా కనిపిస్తున్నాయి. కొద్దిగా మీరు లోతుగా ఆలోచిస్తే ఇవన్నీ కూడా ఆత్మీయంగా కూడా ఉన్నాయి. నిజమేనా? ఇప్పుడు యేసుక్రీస్తు లోపలికి మనం ఎలాగెళ్తాం? తిరిగి జన్మించాలా. నువ్వు తిరిగి జన్మించడం ఆయన లోపల రాలేవు. అదొక మార్గం. నువ్వు తిరిగి జన్మించిన తర్వాత దేవుడు నీకు ఏర్పాటు చేసిన మార్గం ఏంటంటే వివాహము. అది పరిపూర్ణతకు వచ్చేసింది. ఇంకా అక్కడ దానికన్నా మధ్యలో దేవుడు చేసిన ఇంకొక ఏర్పాటు ఏంటంటే నువ్వు ఎప్పుడైతే తిరిగి జన్మించావో అప్పుడు దేవుడు నిన్ను దత్తపుత్రుడిగా స్వీకరించారు. హల్లెలూయా. సీ, గాడ్ హ్యాస్ ఎ వే టు యాక్సెప్ట్ ఎ చిల్డ్రన్. దేవుడు ఆయన ఒక కుమారుని అంగీకరించడానికి ఆయన ఒక మార్గం కలిగి ఉన్నాడు. నువ్వు ఎలాగ వచ్చినా ఈ మార్గంలోనే రావాలా. నిజమేనా? ప్రైజ్ ది లార్డ్. నేను కొంచెం ముందుకు వెళ్తున్నాను ఈరోజు. అంటే వేరే అంశం మీద ఎక్కువసేపు మాట్లాడదామని మనసు ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు సీజన్ ఇంచుమించుగా నడుస్తూ ఉంది సీజన్. అందుకే నేను కొంచెం దీని మీద మాట్లాడదాం అనుకుంటున్నాను. యవనస్తులు కూడా సంఘాలను పెరుగుతూ ఉన్నారు. అందరికీ ఇది ఉపయోగపడుతుంది అనుకుంటున్నా. ఒకవేళ ఎవరు రాని యవనస్తులు ఉంటే ఇళ్ళకి వెళ్ళాక నేను చూపించింది వాళ్ళకి చూపిస్తారనుకుంటున్నాను. నేను ఎక్కడ రాలేదు, అయినా పర్వాలేదు, పర్వాలేదు. ఎప్పుడు నువ్వు కుటుంబం అవుతావు, ఇది మనం మాట్లాడుతున్నాం. దాంట్లో ఒక అంశం ఈరోజు మాట్లాడుకుందాం, దేవుడి చిత్తం అయితే. ఎప్పుడు నీవు కుటుంబం అవుతావు అంటే వివాహము ద్వారా అన్న దాని మీద కొద్దిసేపు మాట్లాడుకుందాం. ఎందుకంటే తిరిగి జన్మించడం అనేది దాదాపు మనకు అందరికీ తెలిసిందే. జాగ్రత్త గమనించినట్లయితే ఎప్పుడైతే నీవు వివాహములో ప్రమాణము చేశావో అప్పుడే నువ్వు కుటుంబాన్ని కలిగి ఉన్నావు. ఆమేన్. రింగ్ పెట్టుకున్నాక కాదు, నువ్వు అయిపోయిన తర్వాత ఒక ఇంట్లోకి వెళ్ళి అద్దె తీసుకున్న తర్వాత వస్తువులన్నీ అక్కడ పెట్టుకున్నాక నువ్వు ఆ ఇంట్లోకి వెళ్ళాక కాదు, ఎప్పుడయ్యారు కుటుంబం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. ఒకసారి వర్తమానం ఏం చెప్తా చూద్దాం. వన్నెస్, ఏకత్వం అన్న మెసేజ్లో ఏముండదంటే, జస్ట్ లైక్ వెన్ యూ యునైట్ విత్ యువర్ హస్బెండ్, ద ఉమెన్ టు యునైట్ విత్ హర్ హస్బెండ్, ఇట్ ఈజ్ ఓ అంటిల్ డెత్.
వారు అక్కడ చేసిన ప్రమాణం ఏదైతే ఉన్నదంటే, ఆ ప్రమాణం చేసిన ఒక చిన్న మాట మీకు జ్ఞాపకం చేస్తున్నా. మరణము మనలను ఎడబాపు వరకు. ఈ ప్రమాణం ఉంటుంది పెళ్ళిలో, జ్ఞాపకం ఉండదా? పెళ్ళైన వాళ్ళు ఒకసారి చెప్పగలరా? చేతులు తీసుకొస్తే పెళ్ళైన వాళ్ళు చేస్తారా ప్రమాణాలు? మంచిది. దాని అర్థం ఏంటి? ఈ మాట నువ్వు ఎప్పుడైతే పలికావో అప్పుడే నువ్వు కుటుంబం అయ్యావు. అంటే ఎప్పటిదాకా ఆ వాగ్దానం నిలిచి ఉన్నది? నువ్వు ఎప్పటిదాకా మాట ఇచ్చావు? ప్రైజ్ ది లార్డ్. చాలామంది గతంలో కూడా చెప్పాను, మళ్ళీ ఎలా చెప్తాను, తప్పు కనుకోమ్మకండి దయచేసి ఎవరన్నా నీ పూట. మనసులు గాయాలు అవుతాయి, అయితే మంచి గాయాలు అవుతాయి అనుకుంటున్నాను నేను. చాలా సందర్భాల్లో వివాహం అయిపోయిన కొద్ది కాలం తర్వాత భార్యాభర్తల మధ్యలో గొడవలు అనేవి వస్తూ ఉంటాయి. వస్తాయా రావా? వస్తాయి. వచ్చినప్పుడు అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే, భార్య కానీ భర్త కానీ ఒక మాట వాడతారు. ఎలాగంటే ఎదురుగా అనరు, ఇలా వెనక్కి తిరిగిపోయి వెళ్ళిపోదు. ఛే, ఆ సంబంధం చేసుకున్నా బాగుండు అంట. ఏ సంబంధం? అంటున్నాను. నీకన్నా ముందు ఇంకొకటి వచ్చాడు, ఆ సంబంధం చేసుకున్నా బాగుండని ఎప్పుడు అంటున్నావు నువ్వు? 10 ఏళ్ళో 15 ఏళ్ళో 25 ఏళ్ళో 30 ఏళ్ళు, ఒక్కోసారి 90 ఏళ్ళకు కూడా అంటారు. అప్పుడు కూడా చచ్చిపోయి ఉంటాడు. అంతేనా? ఇక్కడ ఉద్దేశం ఏంటంటే, నువ్వు వివాహం చేసుకున్న తర్వాత కూడా ఇంకొక వ్యక్తిని ఎందుకని గుర్తుపెట్టుకున్నావు? కరెక్టేనా ఇది? గుర్తుపెట్టుకోవడం మొదటి తప్పు అయితే రెండో తప్పు ఏంటి? నిన్ను చేసుకోకుండా వాళ్ళని చేసుకుంటే బాగుంటుంది అని ఎప్పుడైతే అన్నావు చూసావా? కోపడరుగా నా మీద? తప్ప కదా? ఏం తప్పది? చెప్పండి, ఏ తప్పు? గట్టిగా చెప్పండి సోదరా. అవునన్నా కూడా కాదన్నా కూడా అది నిజమండి. కాబట్టి నిజంగా నువ్వు ఒక వర్తమాన సంఘములో విశ్వాసవి అయితే, ఎప్పుడైతే ఆ ప్రమాణం చేసావో చచ్చేదాకా నీకు ఇంకో ఆలోచన లోపల రావద్దు. గట్టిగా చెప్దామా? చేసుకోబోయేవాళ్ళు కూడా చెప్పాలా, చేసుకున్న వాళ్ళు కూడా చెప్పాలా. ఎందుకంటే మీ ఆలోచనలు స్థిరపరచబడాలి. ఎందుకంటే మీరు దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు. మీరు ఎవరో తెలుసా? దేవుని కుటుంబంలో సభ్యులు. దేవుడు ఒక్క మాట ఇస్తే ఆ మాట కట్టుబడి ఉంటాడు. ఆయన కుమారులు కూడా కట్టుబడి ఉంటారు. ఆయన కుమారులు ఆయన యొక్క లక్ష్యములు కలిగి ఉన్నారు. ఆయన యొక్క కుమారులు ఆయన యొక్క గుణలక్ష్యములు కలిగి ఉన్నారు. కాబట్టి ఆయన ఎలాగైతే మాట ఇచ్చాడో, ఆ మాట కట్టుబడి ఉన్నాడో, అలాగే ఆయన కుమారులు కుమార్తెలు కూడా ఇచ్చిన మాట కట్టుబడి ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. రెండో చిన్న సంగతి మీకు జ్ఞాపకం చేస్తున్నా. పెళ్ళి జరిగేటప్పుడు అంతమంది బంధువులని, స్నేహితులని అందరిని పిలుస్తాం మనం. మనకి కరెక్ట్గా మీకు గుర్తు తెచ్చుకుంటే ముఖ పరిచయం ఉన్న వాళ్ళని కూడా మనం పెళ్ళికి పిలుస్తాం. నిజమేనా? ఎందుకండి? మనం పెళ్ళి ఎలాగ చేద్దామని చూపించడానికా? లేకపోతే నాకు ఇదిగో ఇంత ఆస్తి ఉన్నది, నేను ఇంత కలిగి ఉన్నా, లేకపోతే 10 తరాలు గుర్తుపెట్టుకోవాలా, ఇటు 10 తరాలు గుర్తుపెట్టుకోవాలా, దీనికోసమా? కాదండి, ఒక కారణం ఉన్నది. దట్ ఇస్ ఎ పర్పస్ బిహైండ్ ఇట్. వారందరూ ఎవరంటే పెళ్ళికి పిలువబడిన సాక్షులు. ఆమేన్. వాళ్ళు సాక్ష్యం కలిగి ఉన్నారు. ఏం సాక్ష్యం అంటే, ఇదిగో ఈ దినం నుంచి వీరిద్దరు ఒక కుటుంబం అయి ఉన్నారు. ఆమేన్. ఎందుకు వారు సాక్షులు? వారి వివాహం అయిందంటానికి వారు సాక్షులు, వారి కుటుంబం అంటానికే సాక్షులు. రెండో సంగతి, చాలాసార్లు పెళ్ళైన తర్వాత భార్యాభర్తల మధ్యలో గొడవ అయితే చాలామంది చక్కబెట్టడానికి వచ్చినప్పుడు ఫస్ట్ ఆ భర్త కానీ భార్య కానీ ఒక మాట అంటారు. ఏంటో చెప్తారా? మీకు తెలియనట్టుగా పెట్టకండి దయచేసి మొఖాలు ఎవరు. ఒక మాట అంటాం, ఏంటి? నీకు సంబంధం లేదు ఇది అంటారు. వాళ్ళిద్దరూ చక్కగా ఉండేవాడికి సంబంధం లేదు. అవునా? ఇప్పుడు నేనైతే ఏమంటాను తెలుసా? నన్ను పెళ్ళికి ఎందుకు పిలిచావు? మరి నన్ను పెళ్ళికి ఎందుకు పిలిచావు? అర్థమైందా? పెళ్ళికి నువ్వు ఎవరినైతే పిలిచావో వాళ్ళకి నువ్వు ఒక హక్కునిచ్చావు, ఒక అధికారం ఇచ్చావు. ఏంటి హక్కు అధికారం అంటే, మా ఇద్దరి మధ్యలో ఏమన్నా కానీ గొడవలు వస్తే నువ్వు వచ్చి చక్కబెట్టి హక్కు నువ్వు కలిగి ఉన్నావు. బాగుందా లేదా? ఇప్పుడు ఎవరిని పిలుద్దాం పెళ్ళికి? నా మాటలు అర్థమవుతుంది అనుకుంటున్నాను. వివాహం అన్నాక గొడవలు వస్తాయి, రాకుండా మేలు. అయితే వస్తే అది పోయేలాగా ఉండాలి. అయితే ఎవరు రావాలి చక్కబెట్టడానికంటే? ఎవరో ఒకళ్ళ పక్షాన ఉండేవాడు రావద్దు.
అందుకే నేను ఎప్పుడైనా వివాహం అయితే వాళ్ళ మధ్యలో గొడవలు కానీ వస్తే నేనేమంటానంటే, మీరు యేసుక్రీస్తుని ఆహ్వానించండి అంట. మీ మధ్యలోకి మూడో వ్యక్తి రావద్దు. నిజం, ఒకవేళ రావాల్సిన అవసరం ఉంటే ఆ వచ్చేవాడు యేసుక్రీస్తు అయి ఉండాలి. ఎందుకంటే ఆయన వచ్చాడు అనుకో, ఏ ఇద్దరు పక్షాన్ని మాట్లాడు, సత్యం మాట్లాడతాడు. తప్పు నాదైనా తిడతాడు, నా భార్యదైనా తిడతాడు. ఇద్దరిని తిట్టేది ఆయన, ఇద్దరిని గద్దించేది. అయితే ఆయన వస్తే సరి చేయకుండా పోడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మన కుటుంబంలో వివాదాలు వస్తే ఎవరిని పిలుద్దాం? బంధువుల్ని. గట్టిగా చెప్పండి అమ్మా, త్వరగా చెప్పండి, సబ్జెక్ట్ చాలా ఉంది ఈ పూట. పుట్టింటోళ్ళని, అత్తింటోళ్ళని, ఫోన్ ఫ్రెండ్లని, వాట్సాప్ ఫ్రెండ్లని నడవదండి. వీళ్ళు ఎవరిని పిలిచినా ఒక కుటుంబం 2 కుటుంబాలు అవుతుంది. కాబట్టి ఏం చేద్దాం? నిజమైన నువ్వు దేవుని కుటుంబం అయితే నువ్వు చేసే పని ఏంటంటే దేవుణ్ణి మధ్యలో పెట్టుకుంటావు. హల్లెలూయా. ఎందుకంటే నీ వివాహం చేయటానికి, జరగటానికి కారణము దేవుడై ఉన్నాడు. అవునా? దేవుని చిత్తం లేకుండా ఏమైనా జరుగుతుందా? దేవుడు నీ జీవితంలో ఇచ్చిన ఘనమైన కార్యము వివాహమై ఉన్నది. లేఖనం సెలవిస్తూ ఉన్నది, వర్తమానం కూడా ఒక మాట చెప్తా ఉన్నది. నీ జీవితంలో నువ్వు పొందుకున్న అత్యంత గొప్ప బహుమానం ఏదన్నా భూమి మీద ఉన్నదంటే అది మొట్టమొదటి రక్షణ, దాని తర్వాత నువ్వు కలిగి ఉన్న భార్య అన్నాడు. ఆమేన్. అంటే భార్య స్థానం ఎక్కడున్నది? మంచిగా ఉన్నదా లేదా? అయితే కొద్ది మందికి ఒక అలవాటు ఉన్నది, కోప్పడం మాకండి నా మీద. వేసి ఎక్కువ పెట్టారు కదా, హీట్ ఎక్కుతుంది పూట. చాలా మంది పురుషులకి ఒక అలవాటు ఉన్నది ఏంటంటే, భార్య అంటే కాళ్ళ కింద పట్ట, డోర్ మ్యాట్. ప్రవక్త చెప్పాడు, జ్ఞాపకం ఉందా? యువర్ వైఫ్ ఈజ్ నాట్ ఎ డోర్ మ్యాట్. వైఫ్ ఈజ్ నాట్ ఎ డోర్ మ్యాట్. ఆమె కాళ్ళ దగ్గర పట్ట కాదు, ఆమె నీలో సగభాగం అయి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఈమె సగభాగం అని ఈమె నెత్తికెక్కి కూర్చుంటే ఈమెకి ఇది కూడా ఇవ్వలేదు. నీ పురుషునికి, నీ భర్తకి నువ్వు లోబడి ఉండాలని ఎక్కడ చెప్తున్నాడు? అక్కడ డోర్ మ్యాట్ కదా అని అక్కడ చెప్తా ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఒకడే చెప్పాడు, ఇద్దరు చెప్పాడా? మరి ఇప్పుడు ఇద్దరు ఎలాగ ఉండాలా? కొన్నిసార్లు భర్తకి సంబంధించి ఏదైనా వచ్చినప్పుడు భార్య అంటది, ఈను చూడు పాలుగారు ఏం చెప్పారు ఈను అంటారా? అనరా? అంటారు. ఇప్పుడు భర్త వెయిట్ చేస్తాడు. ఎందుకని? పాలుగారి గురించి తెలిసారు కూడా భర్త వెయిట్ చేస్తాడు. ఖచ్చితంగా ఇటు భర్త గురించి చెప్పాడు, అక్కడ భార్య గురించి కూడా వస్తుంది. నేను ఎందుకు తొందరపడ, మాకు వస్తున్నా అవుతాడు. గ్లోరీ సిస్టర్ అంతేనా? ఎందుకంటే 2 ఏపులు వస్తుందని తెలుసు. ఎందుకంటే సేవకుడనేవాడు ఏ పక్షాన్ని ఉండకూడదు. ఉంటే పైన లెక్క చెప్పాలి. అక్కడ పోయి నేను లెక్క చెప్పడానికి ఇష్టంగా లేను అసలు. నేను ఉండదున్నట్టు చెప్పాడు, కావాలి మీరు తిట్టించేసుకోవడం కూడా సిద్ధమే. అక్కడికి వెళ్ళా కాంచి తిట్టించుకుంటే కష్టం కదా. కాబట్టి అదేదో ఇక్కడే పడితే మేలు కాదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి జ్ఞాపకం పెట్టుకోవాల్సిన సంగతి ఏంటంటే, మన మధ్యలో విభేదాలు అన్నది సహజం. అయితే విభేదం ఎంత దూరం తీసుకుపోవాలన్నది మాత్రం మీ చేతిలో ఉన్నది. ఆ విభేదాన్ని అక్కడే ఆపాలి. ఎప్పుడు నువ్వు ఆపగలవు అంటే గమనించండి. ఆదాము అవ్వ తప్పు చేసినప్పుడు, ఆదం దగ్గరికి వచ్చినప్పుడు ఆదాము అవ్వలు ఇద్దరు కలిసి దేవుడి దగ్గరికి రావాలి. వాళ్ళు రాలేదు. నిజమేనా? ఆ రాకపోబట్టే కదా ఈరోజు భూమి మీద ఇన్ని హాస్పిటల్స్ వచ్చినాయి, పోలీస్ స్టేషన్లు వచ్చినాయి, కోర్టులు వచ్చినాయి. ఇవన్నీ ఎలాగొచ్చినాయి అంటే కారణం అక్కడే బిగినైనది. వాస్తవంగా మనకి మరణం లేదు. అందరూ ఏదైనా తోటలో ఉండాలా. మనం ఏదైనా తోటలో ఉండి మరణం లేకపోతే మనకు జబ్బులు ఉన్నాయా, రోగాలు ఉన్నాయా? అప్పుడు హాస్పిటల్స్లు, తగులు గొడవలు లేకపోతే పోలీసులు, కోర్టులు ఏమీ లేవు. అంతా అక్కడ మనం చక్కగా ఉండాల్సిన వాళ్ళు. కారణం ఏంటంటే ఒక్క తప్పు, ఒక్క పాపము. ఆ పాపాన్ని వాళ్ళు ఎమ్మటే సరి చేసుకోక దాక్కొని పారిపోయిన కారణం చేత ఈరోజు ఇదిగో ఇంత పెద్ద సమస్యలు మనం అందరం ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా నిజంగా దేవుడు ఒక కుటుంబం అయితే ఆదాము అవ్వలు చేసిన పని చేయొద్దంట. నేను దేవుడి దగ్గరికి వచ్చేయాల. వాళ్ళు పారిపోయి దాక్కున్నారు కాబట్టి ఈరోజు సమస్య వచ్చింది. అదే వాళ్ళు పారిపోకుండా దేవుడి దగ్గరికి వెళ్తే బైబిల్ మొత్తం ఇంకోలాగా ఉండేది కదా. దేవుని నామానికి మహిమ. ఆదాము అవ్వ దేవుని కుటుంబం. వారు దేవుని కుటుంబం అయి ఉండి దేవుడి దగ్గరికి రాకుండా దేవుడి నుంచి దూరంగా వెళ్ళి ఉన్నారు. మరి ఈరోజు దూరంగా ఉన్న మనల్ని దేవుడు ఆయన కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నాడు. ఇప్పుడు మనం ఎలా ఉండాలంటే వాస్తవంగా మాట్లాడితే ఆదాము అవ్వలాగా కాదు, ఇంకా నీతి నిజాయితీతో ఉండాలా, ఇంకా యథార్థంగా ఉండాలా, ఇంకా ఆయనకి దగ్గరగా ఉండాలా, ఇంకా ఆయనకి లోబడే వారిగా ఉండాలి. నిజమైన దేవుని సంఘము వాక్యానికి లోబడే సంఘం అయి ఉన్నది. దేవుని నామానికి మహిమ. 2 కొరింథీ 11వ అధ్యాయం 2వ వచనంలో అపోస్తలుడైన పౌలు సెలవిస్తున్నాడు, కొంచెము అవివేకముగా నేను మాట్లాడినను మీరు సహింపవలని కోరుచున్నాను. నా గురించి చెప్తున్నాను నేను కూడా. నన్ను గురించి మీరు ఎలాగైనాను సహించడి. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా
పవిత్రాలైన కన్యకను ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తునకు సమర్పింపవలనని మిమ్మను ప్రదానము చేసి తిని గాని. హల్లెలూయా. ఇంగ్లీష్ వచ్చిన మాట ఉంది ఇక్కడ. For I am jealous over you with godly jealousy. For I have espoused you to one husband. తెలుగులో ఏమన్నది? ఒక్కడే పురుషుడికి. ఇంగ్లీష్లో ఏమన్నది? గట్టిగా చెప్పండి. ఒక్కడే భర్త. మనకి ఎంతమంది ఉండాలా? ఇప్పుడు పౌలు గారు చేసిన పని ఏంటి ఇంతకీ? ఆయనకి దేవాశక్తి ఉన్నది, గాడ్లీ జెలస్ అన్నాడు. దేవుడు తప్ప నాకు ఇంకేమీ లేదు. దేవుని మీద ఆసక్తితో మిమ్మల్ని ఒక్కడే పురుషునికి ప్రదానం చేసి తిని. ఇప్పుడు మనం ఏమై ఉన్నామంటే ప్రదానము చేయబడిన వారమై ఉన్నాం. హల్లెలూయా. నిజమేనా? ఇప్పుడు మనం భూమి మీద ఎలాగ ఉండవలసి ఉన్నామంటే ప్రదానము చేయబడిన తర్వాత ఆ ప్రదానము చేయబడిన కన్యక ఎలాగైతే ఉండదో ఈరోజు నీవు నేను అలాగ ఉండాలి. అంటే దేవుని యొక్క వాక్య విషయం ఎలాగ ఉండాలి? ఎంత యథార్థంగా ఉండాలి? ద్వితీయోపదేశంలో కూడా ఒక మాట ఉంది దానికి సంబంధించింది. దేవుని చిత్రం అక్కడ కూడా వెళ్దాం. వాక్యానుసారంగా నీవు తప్పక జీవించవలసి ఉన్నావు. హల్లెలూయా. గమనించండి, కొంచెం ముందుకు వెళ్దాం, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నా. when that sacred oath between them was taken, ఎప్పుడైతే వారిద్దరి మధ్యలో ఆ పెళ్లి దినమున వివాహ దినమున ప్రమాణము చేయబడి ఉన్నదో, వర్తమానంలో ఒక చిన్న మాట జ్ఞాపకం చేస్తున్నా. As you will surely answer at the day of judgment, when the secrets of all hearts shall be disclosed. ఇక్కడ నువ్వు చేసిన పెళ్లి ప్రమాణం ఏదైతే ఉన్నదో ఈ ప్రమాణానికి సంబంధించిన లెక్క నువ్వు తీర్పు దినమని చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు మిగతా అన్నిట్లో చక్కగా జీవించవచ్చు, నువ్వు యథార్థంగా ఉండొచ్చు, బాగా ఉండొచ్చు, ప్రార్థనాపరుడై ఉండొచ్చు. అయితే పెళ్లి దినము నువ్వు చేసిన ప్రమాణమును కానీ నువ్వు తప్పినట్లయితే భూమి మీద దీనికి లెక్క తీర్పు దినమని చెప్పాలి. కష్టంగా ఉందా? చెప్పండి. అక్కడ ఒక మాట ఉంది, ఒక చిన్న పదం వాడాడు. దట్ ఇట్ ఎయిదర్ ఆఫ్ యు నో ఎనీ ఇంపెడిమెంట్. మీరు ఆ పెళ్లి దినమున చేసిన ప్రమాణం ఏదైతే ఉన్నదో దాని అనుసారంగా లేకుండా, అంటే దానికి ఆటంకము కలిగించే విధముగా మీరు జీవించినట్లయితే దానికి లెక్క చెప్పాలి. అవునా? మనం ఏమనుకున్నాం, పెళ్లి రోజు ప్రమాణం అంటే అది వీడియోలో వస్తుంది, ఫోటోల్లో వస్తుంది అనుకుంటున్నాం. అది కరిష్మా ఆల్బంలో రావటం కాదండి, MP4 వీడియోలో రావటం కాదండి. ఆ పర్పస్ ఏంటంటే నువ్వు ఇక్కడ మాట్లాడినది అక్కడ లెక్క చెప్పేదాకా ఆ మాటలు నిలిచి ఉంటాయి. ఏమన్. రెండో సంగతి మీకు చెప్తున్నా, ఇక్కడ మనం అందరం ఉన్నాం. ఈ ఉదయకాలం మళ్ళీ మీకు అంతా జ్ఞాపకం చేస్తున్నా, మనం ఎక్కడ ఎవరితో ఏ మాట మాట్లాడినప్పటికీ నీ పెదవులు దాటి బయటకు వచ్చిన ప్రతి మాటకి నువ్వు ఒక దినం లెక్క చెప్పవలసి ఉన్నావు. కాబట్టి ఏం చేద్దాం, మన మాటలు జాగ్రత్త చేసుకుందాం. దాని కొరకు మీకు ఎప్పుడు ఒక మాట చెప్తాను నేను. ఏంటది? నోటికి జిప్పేసేసుకోవటం బయలు. ఎంత మాట్లాడాలో నువ్వు కొలతేసినట్టుగా మాట్లాడాలి. అవునా? నా దగ్గర ఉప్పు ఇంట్లో ఒక బస్తా ఉన్నది, ఏం చేయను? ఉంది కదా, నేను ఎక్కువ వేద్దామా? ఒక గ్లాస్ వేయండి బియ్యం పోసినట్టు కూరలో, ఏమవుతుంది? మన దగ్గర మాటలు బాగా ఉంది, జ్ఞానం బాగా ఉంది, తెలివి బాగా ఉంది, ఎక్కువ జ్ఞానం తెలుసు, నాకేం చేద్దాం? ఎక్కువ పోయొద్దు, వృధా అయిపోతుంది, పనికి రాకుండా పోతుంది. కాబట్టి ఏం చేద్దాం? అపోస్తలుడైన పౌలు చెప్పిన మాట నాకు జ్ఞాపకం ఉన్నది. విస్తారమైన మాటలు మీరు మాట్లాడినప్పుడు దాంట్లో దోషం ఉండక మానదు. అవునా? చిన్న సంగతి మీరు చెప్తాను, ఇది ఎందుకంటే మనకు సంబంధించిన బయటది ఏది కాదు. భార్య భర్తలు కూడా ఇద్దరు భోజనం అయిపోయాక కాసేపు కూర్చుంటారు, మాట్లాడుకుందామని. చిన్నగా మాట్లాడతారు, ఇంట్లో విషయాలు మాట్లాడతారు, ఒకరి గురించి ఒకరు మాట్లాడుకుని ఈరోజు ఎలా జరిగింది, ఈరోజు ఎలా జరిగింది, నువ్వు ఎలాగో పని ఎలా జరిగింది మొత్తం మాట్లాడుకుంటారు. ఇక్కడి నుంచి అలాగ పోయి గుంటూరు, అంగమనగరు, విజయవాడ, ఆంధ్ర, హైదరాబాదు, ఢిల్లీ, ప్రపంచం. లాస్ట్కి గొడవ పెట్టుకొని వాళ్ళు తిరిగి పడుకుంటారు. ఎందుకు? అవసరమా? కారణం ఏంటి? ప్రత్యేకమైన కారణం ఒకటి చెప్తాను. ఏమి ఖాళీగా లేనప్పుడు మీరు ప్రార్థన చెయ్యండి. చెయ్యం. మనం బంధువుల గురించి మాట్లాడతామండి. అవసరం అంటాను అసలుకి ఉందా? గుర్తు తెచ్చుకొని మళ్ళీ కోపడమాకండి మా స్త్రీలు నా మీద. భర్త వచ్చేసరికి ఏం మాట్లాడాలో లోపల రిస్ట్ రాసుకుని పెట్టుకుంటాడు. ఈ ప్రమాదానికి సంకేతాలు ఇవి.
అలాగే భర్త కూడా ఇంటికి వచ్చేసరికి భార్యను అడగాలని చెప్పి కొన్ని లోపల రాసుకుని లిస్టులో పెట్టుకున్నాడు. ఇది కూడా ప్రమాదాలకు సంకేతాలు. ఆయనేం అవి మాట్లాడతా ఇవి మాట్లాడదాం, పిల్లలు మాత్రం బయటికి వెళ్ళిపోతారు. కారణం ఎవరు? ఇప్పుడు ఎందుకని ఈ మాట చెప్తామంటే, ఒక కుటుంబం అంటే అందరు కలిసి ఒక్క మాట మీద ఉండాలి. అవునా? చాలా కుటుంబాల్లో తల్లిదండ్రులు ఒక్క మాట మీద ఉండకపోయిన కారణం చేత పిల్లలలో మానసికమైన సమస్యలు వస్తాయి, కలర్ బ్లైండ్నెస్ వస్తుంది, జ్ఞాపశక్తిని కోల్పోతారు, చీకటి అంటే భయం ఉంటుంది, 10 మందిలో కలవలేరు, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వస్తుంది. ఏంటి కారణాలంటే పేరెంట్స్ సరిగ్గా లేకపోవటం వల్ల. అదే వాళ్ళిద్దరు ప్రార్థనా పరులుగా ఉంటే, ఒకవేళ పిల్లల్లో ఈ బలహీనతలు ఉన్నా వాళ్ళిద్దరు కలిసి ఈ బలహీనతల్లోంచి వాళ్ళని బయట తేగలుగుతారు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి తల్లిదండ్రులు పిల్లలకి మార్గదర్శకత్వం చేయవలసిన వారే ఉన్నారు. ఆ రకంగా ఈరోజు మనం ఉండవలసిన వారమే ఉన్నాం. దేవుని నామానికి మహిమ. ఇంకొకటి, ఏ దినమైతే మ్యారేజ్ చేసుకునేటప్పుడు వాళ్ళ పెళ్లిలో ప్రమాణం చేస్తున్నారో, ఆ ప్రమాణం చేసిన తర్వాత లేదంటే వాడి యొక్క పెళ్ళి వాక్యానుసారంగా జరగకపోయినట్లయితే దేవునికి ఆ పెళ్ళికి సంబంధం లేదు. నిజమేనా? కష్టంగా ఉన్నది ఈ మాట, కానీ నిజమండి. దట్స్ వాట్ మెసేజ్ సేస్. దేర్ మ్యారేజ్ ఈజ్ నాట్ లాఫుల్. వారు యథార్థంగా లేకుండా పెళ్లి చేసుకున్నట్లయితే వారి వివాహము చట్టబద్ధత కలిగి లేదు అంటున్నారు. మన ఇష్టానుసారంగా పెళ్లి చేసుకోవడానికి మనం ఇక్కడ రాలేదండి, వాక్యానుసారంగా చేసుకోవడానికి ఇక్కడికి వచ్చున్నాం. ప్రతి ఒక్కరము కూడా దాని కొరకు మనం వెయిట్ చేయాలి. అందుకనే వివాహం అనగానే నేను ఎదిగే మొట్టమొదటి మాట ఏంటి తెలుసా? మొట్టమొదటి మాట చెప్పేది మీ అందరికీ, ప్రార్థించండి. ఎందుకంటే ప్రార్థన లేకుండా వివాహం చేసినప్పుడు అది ఆ దినం బాగుంటుంది, ఆ తర్వాత నిలబడేదిగా ఉండదు. ఎందుకంటే ప్రార్థనలో దేవుడు కడతాడు. ఏమన్, నువ్వు ప్రార్థన చేయటం అర్థం ఏంటో తెలుసా? నువ్వు దేవుడితో సహవాసం కలిగి ఉన్నావు. See, when you are praying, that means you are in great company. నువ్వు ప్రార్థిస్తున్నావంటే అర్థం ఏంటంటే నువ్వు గొప్ప సహవాసంలో ఉన్నావని. ప్రార్థన ఎవరి నిమిత్తం చేస్తున్నావు? దేవుడి నిమిత్తం ప్రార్థిస్తున్నావు. ప్రభువా, నా ఆలోచనలు కాదు, నా చిత్తం కాదు, నీ చిత్తానుసారం అడుగులు నేను ముందుకు వేయాలి. కాబట్టి నాకు కావాల్సిన జ్ఞానం నీవు, నాకు కావాల్సిన బలం నీవు, నాకు కావాల్సిన శక్తి నీవు, అన్ని విషయాలు నీకు లోబడే గుణాన్ని నాకు ఇవ్వని చెప్పి మనం దేవుని అడుగుతా ఉన్నాం. దేవుని నామానికి మహిమ. కాబట్టి జ్ఞాపకం పెట్టుకోండి, వివాహంలో ఒక ప్రమాణం చేసేసాను అయిపోయింది కదా, లేదా వివాహం చేసుకోవటము అందరి ముందు ఒక మంచిగా అనుకునే కార్యం కదా అనుకోవటం కాదు. కానీ దాని తర్వాత నువ్వు జీవితకాలానికి కట్టుబడి ఉండవలసి ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్. వివాహం కావాలి అయితే కట్టుబడే గుణం ముందుగా నీ లోపల రావాలి. ఆమేన్. దానికి ఒక చిన్న మాట మీకు చెప్తాను. గతంలో మీకు చెప్పిన చిన్న కథే అది. ఒకసారి నోవాహు దినముల్లో ఒక సింహము హోటల్కి వెళ్ళింది. జ్ఞాపకం ఉందా మీకు? హోటల్కి వెళ్ళి కూర్చున్నప్పుడు సర్వర్ వచ్చి అంటున్నాడు, ఏం తింటావు? కుందేలు మాంసం, జింక మాంసం, వేట మాంసం, దుప్పి మాంసమా, పెద్ద మొక్క, చిన్న మొక్క అని వరుసగా అడుగుతాను. అప్పుడు ఆ సింహం అంటుంది, లేదు నాకు వెజిటేరియన్లు ఏమన్నా ఇవ్వు అంటుంది. ఆ సర్వర్ అంటున్నాడు, నువ్వు సింహానివి, అడవికి రాజువి, నువ్వేంటి వెజిటేరియన్ తింటావేంటి? లేదు నా భార్య ఓడలోకి పోదామంటుంది. నీ భార్య ఓడలోకి పోవటానికి నువ్వు మాంసం వేయడానికి లెక్క నాకు అర్థం కావట్లేదు, చెప్పరాదా? కాదు, నా భార్య ఓడలోకి పోవాలంటే నోవాహు చిన్న లింకు పెట్టాడు. ఏంటి ఆ లింకు? ఇద్దరు రావాలా. హల్లెలూయా. ఇద్దరు రావాలా. సరే, ఇద్దరు పోరా, దానికి దీనికి ఏంటంటే సంబంధం? నోవాహు ఓడలోకి వెళ్ళాక అక్కడ నాన్ వెజ్ దొరకదు. సరే, నాన్ వెజ్ దొరకదు కాబట్టి ఇప్పుడు ఎక్కువ తినేసి అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు మామూలుగా ఉండొచ్చు కదా అంటే, ఆ సింహం అంటుంది, లేదు నేను ఇక్కడ మారితేనే లోపలికి పోగలుగుతాను. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? నువ్వు వివాహం చేసుకున్నాక మారవు, నువ్వు మారాక వివాహం చేసుకోవాలా. నా మాటలు మీకు అర్థమవుతాయి అనుకుంటున్నాను. నువ్వు పరలోక రాజ్యం వెళ్ళాలి అంటే, దేవుడు ఒక వివాహంలో ఉండాలంటే నువ్వు ఇక్కడ మారాక వివాహంలోకి వెళ్తావు. ఆయన చేసుకున్నాక మారతాలే అంటే మాత్రం నడవదు. అలాంటి ఆలోచనలు నీకు నాకు రావటానికి లేదు. వాక్యానుసారం ఏంటంటే నీవు తిరిగి జన్మించవలసి ఉన్నావు. రెండో సంగతి, ఒక సంగతి మీకు జ్ఞాపకం చేయాలి. ఇక్కడ కూడా చాలామంది మరి సేవకులు సృష్టించారో లేకపోతే ఇంకెవరు సృష్టించారో నాకు తెలియదు, కానీ ఇంచుమించుగా సేవకులు సృష్టించడం కనిపిస్తూ ఉన్నది. వివాహం చేయాలనగానే ఫస్ట్ అడిగే ప్రశ్న ఏంటంటే, బాప్టిజం పొందారా? అసలు పెళ్ళికి బాప్టిజానికి సంబంధం ఏంటి? పాస్టర్ గారు ఏమంటారంటే, వీళ్ళకి ఎలాగైనా బాప్టిజం ఇవ్వాలి, పాస్టర్ గారి కోరిక. కానీ అప్పుడు ఆయన ఏమంటాడు, పెళ్లి చేయాలి కాబట్టి బాప్టిజం పొందితేనే నేను పెళ్లి చేస్తానంటాడు. అయితే బాప్టిజానికి పెళ్లికి సంబంధం లేదు. అయితే ఇక్కడ ఇంకొక రకంగా చూస్తే సంబంధం ఉన్నది.
ఇది ఎలాంటి సంబంధము? బాప్తిజం తీసుకోవటం అంటే పెళ్లి బాప్తిజం కాదు. నువ్వు తిరిగి జన్మించకుండా, నువ్వు దేవుని లోపలికి రాకుండా ఇంకొక వ్యక్తికి నువ్వు భార్యగా కానీ, ఇంకొక వ్యక్తికి నువ్వు భర్తగా కానీ ఎలా ఉండగలవు? నువ్వు కుటుంబాన్ని ఎలా కట్టగలవు? నువ్వు వాక్యానికి లోబడే కూడా నీ లోపల లేదు. నువ్వు ఎంతకాలం చర్చికెళ్ళావో తెలియదు. అయినా కూడా నువ్వు ఇంకా దేవుని లోపలికి రాలేదంటే నీకు వివాహం చేసుకోవడానికి ఎట్లా అర్హత కలిగి ఉన్నది అంటే ఆత్మీయంగా నేను మాట్లాడుతూ ఉన్నాను. వివాహం కానట్లయితే నీ యొక్క పరిస్థితి ఏంటంటే ఈ దినమున ఎదుగో ఆ పరిస్థితిలో నీవు ఉన్నావు. నువ్వు వాక్యం విన్నావు, నువ్వు దేవునికి లోబడలా. అపోస్తలుడైన పౌలు మనం ఇక్కడ రాసిన మాట జ్ఞాపకం ఉన్నదా? సంఘము క్రీస్తుకి లోబడవలను. క్రీస్తు అంటే ఎవరు? ఇక్కడ వాక్యమై ఉన్నాడు దేవుడు. నువ్వు వాక్యానికి లోబడవలసిన్నావు, నువ్వు వాక్యాన్ని అంగీకరించవలసిన్నావు. అప్పుడు ఒక భార్యకి లేదంటే ఒక భర్తకి ఎలాగైతే నువ్వు వారితో కలిసి జీవించాల్సి ఉన్నాయో నీకు లోబడటం ఏంటో తెలుస్తుంది, పట్టుకోవటం అంటే ఏంటో తెలుస్తుంది, మాట్లాడటం ఏంటో తెలుస్తుంది, జీవించడం ఏంటో తెలుస్తుంది. ఇవన్నీ తెలియాలంటే నువ్వు ముందు వాక్యానుసారమైన జీవితంలో నువ్వు అనుభవం కలిగి ఉండాలి. ఇవేమీ లేకుండా వివాహం ఎలా చేసుకోవాలి? ప్రైజ్ ది లార్డ్. కాబట్టి తప్పక నువ్వు తిరిగి జన్మించాలా. నా దృష్టిలో వివాహం చేసుకోవాలని ఒక స్త్రీ కానీ పురుషుడు కానీ నువ్వు తిరిగి జన్మించినప్పుడే. ఎందుకని తిరిగి జన్మించడం అంటున్నారా? తిరిగి జన్మించిన వ్యక్తిలో కోపాలు, ఆవేశాలు, తొందరపాటు నిర్ణయాలు, ఈర్ష, ద్వేషము, అసూయ, కోపము ఇవేమి ఉండవు. కుటుంబం నిలబెట్టడానికి ఇవన్నీ కదా ఆటంకాలు. ఇప్పుడు నేనేమన్నానంటే ముందు ఈ ఆటంకాలు తీసేసుకో. అవునా? చాలామంది ఇళ్లలో చెప్తా ఉంటారు, మా అబ్బాయి అంత మంచోడు కానీ, మా అమ్మాయి అంత మంచిదే కానీ. చెప్పండి, అదొకటి ఉంది. నేను అంటున్నా కోపం తెచ్చుకోమాకండి, ఇలా కాకపోతే మంచిదే, అలా అయితే ఏంటి అంటున్నా. కానీ ఆ ఒక్కటే కుటుంబం కట్టడానికి ఆటంకం అయితే చేసి నేను బాధపడాలా, చేసి మీరు బాధపడాలా, చేసుకుని వాళ్ళే బాధపడాలా. అయితే దానికన్నా ముందే వాళ్ళు కానీ దేవుడికి లోబడితే ఏ ఒక్కడికి సమస్య లేదు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈ దినం మనం ఏం చేయాలంటే నువ్వు పెళ్లి చేసుకోవద్దని చెప్పడం కాదండి. పెళ్లి వివాహం అయితే జరగాల. అయితే పెళ్లినాడు ప్రమాణం చేసేటానికన్నా ముందుగానే నీవు లోబడే గుణము కలిగి ఉండాలి. నేను దేనికి భయపడను, దేనికి భయపడతానంటే నువ్వు వాక్యానికి భయపడాలా. నీ ముందు వాక్యం పెట్టినప్పుడు నువ్వు ఎంత తోడువైనా నువ్వు దాని కిందకి రావాల్సిందే. ఆ గుణలక్ష్యం ఎప్పుడైతే నీ లోపలికి వచ్చిందో అప్పుడు నువ్వు దేవుని చిత్తానుసారంగా అడుగులు ముందుకేసేవాడు అయి ఉన్నావు. ఏమన్ కొన్నిసార్లు పెళ్ళైన తర్వాత, వివాహం అయిన తర్వాత వారి కుటుంబంలో గొడవలు వచ్చినప్పుడు పాస్టర్ గారు వాళ్ళ మధ్యలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమంటారు తెలుసా? అసలు నువ్వే చేసిందంత. ఎవరు చేశారు? ప్రమాణం ఎవరు చేశారు? వినబడలేదు. పెళ్ళికి ముందు షాపింగ్లు వినబడలేదండి. నిర్ణయాలు ఎక్కడ పెళ్లి చేసుకోవాలి, ఏ రకంగా పెళ్లి చేసుకుని నిర్ణయాలు ఎవరిది? ఇప్పుడు తల్లిదండ్రులు ఏమీ లేవండి. తల్లిదండ్రులు 70% లేవు, 30% ఎక్కడంటే ఉన్నాయేమో కానీ 100% పెళ్లి చేసుకునే వాళ్ళది ఈరోజు ఎక్కడైనా కూడా. ఎందుకంటే ముందే చెప్తున్నారు, నా పెళ్ళి నేను ఇలాగ చేసుకోవాలనుకుంటున్నా. వచ్చారు లేదా? ఎప్పుడో వచ్చారు. మీరు నో అన్నా కూడా ఎస్ అన్నా కూడా నిజం. అది ఇంకా నిజం సిస్టరు అయితే మంచిది. ఇప్పుడు ఎందుకని అంటున్నానంటే వివాహం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎవరిని తిట్టాలా? కాబట్టి వివాహంలో మొట్టమొదటి సంగతి ఏంటంటే కాల వర్తమానం చెప్తుంది, నిర్ణయం. నిర్ణయం, డెసిషన్ ఈజ్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది మ్యారేజ్. రెబ్కాతో మాట్లాడిన తర్వాత తల్లిదండ్రులు అన్న మొత్తం మాట్లాడాక లాస్ట్గా ఏమన్నా తెలుసా? మాదేమీ లేదు, ఆమెది నిర్ణయం. ఎందుకంటే రేపు పొద్దున మమ్మల్ని అంటానికి ఏం లేదు, ఆమె బాధ ఆమె పడాలా. మీరు చూసారా బయట దేశాలన్నింటిలో కూడా తల్లిదండ్రులు చేయరు అక్కడ పెళ్ళి. ఒకసారి మా ఇంటికి వచ్చారు, సౌత్ ఆఫ్రికా నుంచి ఒక కుటుంబం వచ్చారు, 2 కుటుంబాలు వచ్చినాయి. మాట్లాడుకుంటా సిస్టర్ అంటున్నది, సరే పేరు చెప్పడానికి ఇష్టపడ, ఒక సిస్టర్ అంటున్నది, భార్యాభర్తలు మాట్లాడుకోండి ఇక్కడ ఎలా జరుగుతుంది వివాహం అన్న దాని గురించి మాట్లాడుకొని డిస్కషన్ చెప్తా ఉన్నది. నాకెందుకు బ్రదర్, రేపు పొద్దున్న నేను సరిగ్గా కానీ తీసుకురాకపోతే నన్నే అంటారు లైఫ్ లాంగ్, నాకు అనవసరం వదిలేస్తానన్నది. ఇదేంటిది అంటే వాళ్ళు ఏ స్థితికి వచ్చేసారు? వాళ్ళ కల్చర్ ఎలాగ వెళ్ళిపోయిందంటే వాళ్ళ నిర్ణయం వాళ్ళ ఇష్టం, ఇక దానికి మాకేం సంబంధం లేదు. కోప్పడం మాకండి. ఒక్కళ్ళు ఏదైనా సమస్య వస్తే బాధపడేది ఎవరు కాదు, మీరు. మీకు ఆ సంగతి తెలియాల.
పిల్లలకి వాళ్ళ కుటుంబాలకు బాగోకపోతే బాధపడేది మొత్తం ఫస్ట్ తల్లి, తర్వాత తండ్రి, తర్వాత అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, వీళ్ళే బాధపడేది. కాబట్టి గమనించండి, ఎందుకని ఈ మాట చెప్తానంటే మీరు కుటుంబం అయి ఉన్నారు. ఎవరి కాళ్ళు పార్ట్స్ కాదు. యువర్ ఎ ఫ్యామిలీ, యువర్ ఫ్యామిలీ ఆఫ్ గాడ్. మీరు దేవుని కుటుంబంలో సభ్యులై ఉన్నారు. కాబట్టి ఒకరికొకరికి సంబంధాలు ఉంటాయి. అది సమయం వచ్చినప్పుడు బయటకు వస్తాయి. ఆ రకంగా ఈరోజు దేవుడు కుటుంబాన్ని కడతా ఉన్నాడండి. ఆ కుటుంబంలో ఈరోజు నీవు నేను సంబంధులై ఉన్నాం. ఈరోజు నీవు నేను కుటుంబం సభ్యులై ఉన్నాం. కాబట్టి ఈరోజు దేవుడు ఎటువంటి కుటుంబాన్ని కడుతున్నాడంటే ఒక్క మాట మీద నడిచే కుటుంబం ఆయనకి కావాలి. ఏ మాట? దేవుని యొక్క వాక్యానుసారంగా నడిచే కుటుంబం దేవుడికి కావాలా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రెండో చిన్న సంగతి మీకు జ్ఞాపకం చేస్తున్నా. See, when there was espoused, there was just the same as marriage. ప్రదానము చేయబడిన తర్వాత, వాక్యానుసారమైన ప్రదానము చేయబడిన తర్వాత, ఇరుపక్షాలు వాళ్ళు ఒప్పుకొని నిర్ణయం తీసుకొని వాక్యానుసారమైన ప్రదానం చేయబడిన తర్వాత వారు ఏమై ఉన్నారంటే ప్రదానం అయిపోయినదంటే అని అర్థము, వివాహం అయిపోయిందని అర్థం. మనకి ఇక్కడ తెలుగు భాష అందరూ మాట్లాడే పదం ఒకటి ఉన్నది. ప్రధానం అంటే సగం పెళ్ళి అయిపోయిందంట. అయితే వర్తమానం అంటే సగం పెళ్ళి కాదు, పూర్తి పెళ్ళి అయిందంట. కాబట్టి ఇక్కడ ప్రధానమైనది. దానికన్నా ముందు నిర్ణయము అంతకన్నా ప్రధానమైనది. ఎందుకంటే నిర్ణయం లేకుండా ప్రధానానికి రారు. ప్రధానానికి వచ్చామంటే అర్థం ఏంటంటే నువ్వు వివాహము చేసుకున్నావు అని అర్థం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. See, espousing in the east was the same as marriage. అక్కడ ఉన్న దాని గురించి మాట్లాడుతా, తూర్పు దిక్కున ప్రధానం అంటే వారి ఒక ఉద్దేశము వివాహంతో సమానం అన్నట్టుగా పౌరుతో మాట్లాడుతున్నాడు. See, they were married when that sacred oath between them was taken. ఎప్పుడైతే వారిద్దరి మధ్యలో ప్రమాణం చేయబడిందో, ఒక సేవకుని ముందు, కుటుంబాల ముందు, కొద్దిమంది సంఘస్థుల ముందు, వారి బంధువుల స్నేహితుల ముందు, అందరి ముందు నేను నీకు మాటిచ్చా వివాహం చేసుకుని ఎప్పుడైతే చెప్పున్నాడో ఆ దినమునే వారు వివాహం చేయబడి వాళ్ళై ఉన్నారు. దేవుని నామానికి మహిమ. హల్లెలూయా. చాలా గమనించండి. ఎప్పుడైతే వీళ్ళు ప్రమాణం చేశారో, ఈ చేసిన తరువాత వారు కుటుంబం అయి ఉన్నారు. ఈ కుటుంబం అయినప్పుడు అయితే వీరు భూ సంబంధంగా ఉన్న ఈ రాజ్యాంగము, ఈ చట్టం ఏదైతే ఉన్నదో దాని ప్రకారంగా భార్యాభర్తలు కాలేదు. పరలోక రాజ్యంలో ఉన్న దేవుని ఎదుట వారిద్దరు భార్యాభర్తలు అయి ఉన్నారు. ఆమేన్. వారు ఎప్పుడైతే భార్యాభర్తలు అయ్యారో అప్పుడు వారు కుటుంబం అయి ఉన్నారు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. కొంచెం జాగ్రత్త చూద్దాం. వారి ప్రమాణములు దేవుని రాజ్యములో ముద్రించబడి ఉన్నాయి. నిజమేనా? ఎక్కడ? See, the law had not given them rights to live together as husband and wife yet. ప్రమాణం చేసిన తర్వాత వారికి ఇంకనూ భార్యాభర్తలుగా జీవించే అధికారం చట్టం వారికి కల్పించలేదు. బట్ బిఫోర్ గాడ్, అయినప్పటికీ దేవుని ఎదుట when they promised one another, వారు ఒకరికొకరు వాగ్దానం చేసినప్పుడు their words were sealed in God's kingdom. దేవుని యొక్క రాజ్యంలో వారి మాటలు ముద్రించబడి ఉన్నాయి. ఆమేన్. కాబట్టి మనం మాట ఇవ్వాలంటే ఎలాగ ఇవ్వాలా? గట్టిగా. ఒక స్త్రీ ఒక పురుషుడికి మాట ఎలాగా? ఒక పురుషుడు ఒక స్త్రీకి మాట ఎలాగా? నువ్వు మాట్లాడే ప్రతి మాట అక్కడ ముద్రించబడుతుంది. బీ కేర్ఫుల్, బీ కేర్ఫుల్. ఇక్కడ నా మనసు చెప్పింది అనేది లేనే లేదండి. నా ఆలోచనలు చెప్తున్నాయి లేనే లేదండి. నా సిక్స్త్ సెన్స్ చెప్తుంది లేనే లేదండి. ఏమున్నదంటే వాక్యము చెబుతున్నది. అది సంఘానికైనా, కుటుంబానికైనా, వ్యక్తికైనా, ఎవరికైనా కూడా ప్రాముఖ్యత కలిగినది ఏదైనా ఉన్నదంటే అది దేవుని యొక్క వాక్యమై ఉన్నది. నీవు నేను దేవుని యొక్క వాక్యం కింద సమానం. ఇక్కడ ఒకరికి డబ్బు ఉండొచ్చు, ఒకరికి అందం ఉండొచ్చు, ఒకరికి మంచి కుటుంబం బలగం ఉండొచ్చు. అయితే దేవుని దగ్గర అందరూ ఒకటై ఉన్నారు. ఆమేన్. కాబట్టి దేవుని యొక్క వాక్యాలకు నువ్వు విలువిచ్చినప్పుడు దేవుడు దాన్ని కాపాడేవాడై ఉంటాడు. అక్కడ మాట చెప్తున్నాడు, and to break that was not committing adultery. దేవుడి యొక్క వాక్యానుసారంగా, దేవుడి చిత్తానుసారంగా వివాహం చేసుకొని దాన్ని రద్దు చేయటానికి వీల్లేదు. ఎందుకని మాట ఏమిచ్చాం? మరణము ఎడబాబు వరకు. నువ్వు ఎప్పుడైతే మరణం ఎడబాబు వరకు అని మాట ఇచ్చావో, ఆ మాటలు దేవుని యొక్క రాజ్యంలో ముద్రించబడ్డాయో, అప్పుడు నువ్వు దేవుని యొక్క కుటుంబం అయ్యావు. అప్పుడు నీవు ఒక కుటుంబం కలిగి ఉన్నావు. ఇప్పుడు నీవు ఒక కుటుంబముగా నువ్వు పిలువబడతావు. ఎప్పుడు? నేను ప్రమాణం చేసినప్పుడు.
అయిపోయి బయటకు వచ్చే పెళ్లి మండపం నుంచి బయటకు వచ్చా కాదండి. ఎప్పుడంటే అక్కడే ఆ గడియలోనే ఆ క్షణమందే నువ్వు కుటుంబంగా పిలువబడతావు. మరి ఇక అక్కడి నుంచి బాధ్యత ఎవరిది? ప్రైజ్ ది లార్డ్. సి బైబిల్ చెప్తున్న మాట మీకు జ్ఞాపకం చేస్తా. 2 hearts కెన్ స్టిల్ బీట్ యాజ్ వన్. హృదయాలు రెండు, కానీ గుండె చప్పుడు మాత్రం ఒక్కటి. ఇది కుటుంబం అంటే. కొన్ని కుటుంబాల్లో మీరున్నారు, మీకు కరెక్ట్ జ్ఞాపకం ఉందో లేదు, ఇప్పుడు నేను చెప్తా, మీకు కొన్ని పేర్లు గుర్తుకొస్తామంటే. మీరు ఆ కుటుంబంలో పోయి భార్యని కానీ భర్తను కానీ మీరు కదిలించాలని చూస్తే ఇద్దరి దగ్గర నుంచి ఒకేలాగా మాట వస్తాయి. జ్ఞాపకం ఉన్నది ఎక్కడన్నా? అప్పుడు మనం ఏమంటారంటే ఇద్దరే. ఎప్పుడన్నా మీ గురించి అలాగ అనుకున్నారా? చిన్న సంగతి చెప్తాను మీకు ఇక్కడ. ప్రతి కుటుంబంలో భర్తల్లో ఒక బలం ఉంటుంది, ప్రతి కుటుంబంలో భార్యలో ఒక బలం ఉంటుంది, అలాగే ప్రతి కుటుంబంలో భర్తలో ఒక బలహీనత ఉంటుంది, ప్రతి కుటుంబంలో భార్యలో ఒక బలహీనత ఉంటుంది. అవునా? ఏ కుటుంబం మా కుటుంబంలో ఏమీ లేవు అనకండి దయచేసి. అది మనం దేవుని సన్నిధిలో ఉన్నాం కాబట్టి దయచేసి ఆ మాట అనకండి. నిజం ఏంటో మనకు తెలుసు, మన బలం ఏంటో తెలుసు, మన బలహీనత ఏంటో కూడా మనకు తెలుసు. సత్యమైన మాట. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకటే బలహీనత ఉండదు. ఎప్పుడైనా మీరు గమనించారు ఎవరి కుటుంబంలో అయినా? ఒకసారి ఏమో భార్య కోపడం మాకండమ్మా, మరి కుటుంబం ఏం చేయమంటారు? ఒక కుటుంబంలో భార్య ఇడికి మాట్లాడదు, కుటుంబంలో భార్య కొంచెం గట్టిగా మాట్లాడేమో ఉంటుంది. మనం వేరే భాష పదం వాడతాం అంటే మనం వాడదు చర్చ్ కాబట్టి. భర్త పెద్దగా మాట్లాడు, అందరూ ఏమనుకుంటారు చూసేవాళ్ళంతా బయట. చెప్పండి అమ్మా, మీరు చెప్తే నేను వినగలను, నేను చెప్పొద్దన్నా కానీ మీరు చెప్తే వినలా కదా. భార్యగా ఇంకొంచెం పెద్ద నోరు అంటారు, ఎందుకు ఇట్లా మాట్లాడుకుందాం చక్కగా ఉంటుంది కదా, మంచి పదాలు ఉన్నాయి తెలుగులో, 10,000 పదాలు ఉన్నాయి, నేను వాడుకోవచ్చు. కొంచెం పెద్ద నోరు అంటారు. మరి భర్త నోరు లేనోడు అంటాడండి, ఇదే కానీ ఇది. అయితే భర్త ఎలాగుంటాడు, కోపడు మాకండి ఇప్పుడు నన్ను ఇటు సైడ్. భర్త ఎలాగుంటాడంటే బయట ఎవరన్నా మాట్లాడేటప్పుడు ఈయన మెదలకుండా ఉంటాడు, ఇంటే ఈయన మాట్లాడతాడు చాలా గట్టిగా. నిజమా కాదా? చాలా సంగతులు జరుగుతూ ఉన్నాయి. ఎందుకని ఈ మాట అన్నానంటే దేవుడు ప్రతి కుటుంబంలో ఇద్దరిలో ఎవరో ఒక్కడికి ఎలాగ మాట్లాడాలో శక్తిని పెట్టాడు, ఎలాగా ప్రార్థన చేయాలో కూడా దేవుడు ఇద్దరిలో ఒక లోపల పెడతాడు. ఒకరు బలహీనతలో ఉంటే ప్రార్థనలో దేవుడు ఇంకొకరికి బలంగా ప్రార్థన చేసే శక్తిని కూడా దేవుడు లోపల పెట్టున్నాడు. ఎందుకంటే దేవుడు ఎప్పుడు ఏం చేశారంటే వాళ్ళని బ్యాలెన్స్ చేశాడు. కుటుంబం అంటే ఏంటో తెలుసా? వీళ్ళలో ఉన్న బలహీనత వీరిలో దాన్ని దేవుడు తీసేసే శక్తి వీళ్ళ లోపల పెట్టాడు. అలాగే దేవుడు వాళ్ళిద్దరిని కలుపుతాడు. ప్రార్థన చేస్తే వాళ్ళిద్దరూ ఒక్కటవుతారు. మనం ఆలోచన చేస్తే ఇద్దరు కోపంగా ఉండేవాళ్ళు వస్తే, మన చోట జరిగింది ఈస్ట్ వెస్ట్ ఒకటి మ్యారేజ్ జరిగింది. సరే మనకు పేర్లు చెప్పడం ఇష్టం లేదు. ఈరోజు పెళ్ళి అయినది, 3వ రోజు 4వ రోజు గొడవ అయినది, 29వ రోజు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టుకున్నారు. 29వ రోజు ఎవరింటి వాళ్ళు, 3వ రోజు నుంచి ఎవరింటి వాళ్ళు ఉన్నారు. ఏంటి సమస్య? డబ్బును చూసిపోయి పెళ్లి చేసుకుంటే ఏమవుతుంది, ఆస్తిని చూసిపోయి పెళ్లి చేసుకుంటే ఏమవుతుంది, అందాన్ని చూసి పెళ్లి చేసుకుంటే ఏమవుతుంది, ఇదిగో ఇలాగవుతుంది. ప్రార్థన లేకుండా నువ్వు ఒక వివాహం చేస్తే ఏం జరుగుద్ది అంటే ఇదిగో రుజువై ఉన్నది. కాబట్టి నువ్వు దేవుడు, బైబిల్ ఒక మాట చెప్పింది, దేవుడు జతపరిచిన వారిని ఎవడు జతపరిచింది? దేవుడు జతపరచాలంటున్నా. ఈరోజు ఏ కుటుంబమైనా కరెక్ట్గా నిలబడాలంటే అది దేవుడు జతపరిచిందే అయి ఉండాలి. దేవుడు జతపరిస్తే నువ్వు ప్రపంచం మొత్తం నీ ముందు నిలబడ్డా ఆ కుటుంబం కదలదండి, వారిని విడదీయలేరండి. ఎందుకంటే వారి మధ్యలో దేవుని ప్రేమ ఉంటుంది, దేవుని కృప ఉంటుంది, వాక్యానికి లోబడే గుణం ఉంటుంది. వాళ్ళకి వచ్చిన ప్రతి సమస్యని కలిసి ప్రార్థన ద్వారా ఎదుర్కొనే శక్తిని, బలాన్ని, విశ్వాసాన్ని దేవుడు వారు పుట్టడానికన్నా ముందుగానే వారి లోపల పెట్టున్నాడు. వారు కొన్ని కుటుంబాలు మీరు చూసినప్పుడు మీరు కూడా అంటూ ఉంటారు, వారు ఒకరి కోసం ఒకరు పుట్టారు. ఎప్పుడన్నా మన కుటుంబం గురించి అన్నారు? ఎక్కడ? ఈరోజు ఆమెలు ఎక్కువ వస్తే ఎక్స్పెక్ట్ చేస్తే పొద్దున్న ప్రార్థన చేసుకుంటా, పర్వాలేదు, జ్ఞాపకం పెట్టుకోండి. And sent a young man and a young woman from their homes to go make a home of their own. పెళ్లినాటి ప్రమాణం అయిపోయిన తర్వాత
వారు ఇక ఇద్దరు కాదు ఒక్కటే ఉన్నారని లేఖనం చెప్పిన తర్వాత వారు అక్కడి నుంచి బయటకు వచ్చినప్పుడు జాగ్రత్త గమనించండి. వివాహం అంటే ఏంటో మీకు చెప్తున్నా. ఒక కుటుంబం నుంచి ఒక వ్యక్తి, ఇంకో కుటుంబం నుంచి ఒక వ్యక్తి, వీరిద్దరు కలిసి బయటకు వచ్చి ఇప్పుడు వీరొక కుటుంబం అవుతున్నారు. అంటే రెండు కుటుంబాల్లోని వ్యక్తులు వీరొక కుటుంబం అవుతా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. నిజమేనా? ఇప్పుడు వీళ్ళు ఎలాగ జీవిస్తారు చెప్పనా? ఇక్కడ ఈయన కుటుంబంలో ఎలా పెరిగాడో, అక్కడ ఆయన కుటుంబంలో ఎలా పెరిగినదో, వీళ్ళిద్దరు కలిసి వచ్చినప్పుడు వీళ్ళిద్దరు ఆలోచనని మిక్స్ అయ్యి ఇక్కడ కుటుంబం అవుతుంది. కొన్ని మార్చుకుంటారు, కొన్ని మార్చుకోరు, కొన్ని వదులుకుంటారు, కొన్ని వదులుకోరు, కొన్ని నేర్చుకుంటారు, కొన్ని నేర్చుకోరు. ఇప్పుడు ఇది కుటుంబం. అవునా? అయితే ఇప్పుడు గమనించండి, బైబిల్ చెప్తా ఉన్నది, అపోస్తలుడైన పౌలు చెప్తా ఉన్నాడు, క్రీస్తు తన సంఘమును ప్రేమించినట్లు. ఆమేన్. గమనించి ఒక చిన్న మాట అడుగుతాను, దయచేసి నా సమాధానం చెప్పండి అందరూ కూడా. యేసుక్రీస్తు సంఘానికి ఇవ్వనిది ఏదన్నా ఉన్నదా? అన్ని ఇచ్చాడా? మరి ఇప్పుడు భర్త ఏం చేయాలి? ఆయన జీవితం నీకు ఇచ్చాడు, ఆయన సమయం నీకు ఇచ్చాడు, నిన్ను పోషించాడు, రక్షించాడు, కాపాడాడు. నీకు ఏం చెయ్యాలో ఆయనకి శక్తికి ఉన్నవన్నీ కూడా నీ కొరకు చేస్తున్నాడు. ఆమేన్. ఇప్పుడు అది ఎవరికి మాదిరి? యేసుక్రీస్తుకి మాదిరి అయి ఉన్నది. అండ్ నిజమైన కుటుంబ యజమాని కుటుంబం గురించి జాగ్రత్త కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఇది మంచి సంగతి. మరి ఇటు పక్క వచ్చి మాట్లాడదామా? ఇప్పుడు భార్య ఏం చేయాలా? ఆయన అర్థం చేసుకోవాలా, ఆయనకి కావాల్సిన మొత్తం చెయ్యాలా. నువ్వు పొద్దు నుంచి సాయంకాలం బయటికి వెళ్ళిపోతున్నావు కాబట్టి చెప్పండి, నీకేం తెలుసు నీ కుటుంబంలో బాధ్యత? నీ కుటుంబం పట్టదు. చాలాసార్లు వింటూ ఉంటాం ఈ మాటలు కుటుంబాల్లో, అవునా? కానీ ఇక్కడ ప్రాఫిట్ చెప్పిన ఒక చిన్న మాట చెప్తాను. ఒక క్రిస్మస్ గిఫ్ట్ గురించి ఆయన మాట్లాడతా, ఒక తండ్రి కూతురు గురించి ఆయన మాట్లాడటం జరిగినది. నాకు ఇప్పటికి కూడా అది చదివిన ప్రతిసారి పూర్తిగా చదవడానికి కూడా అవ్వదు, నా కళ్ళలోకి నీళ్ళు వస్తానమాట. ఎన్నిసార్లు అది 100 సార్లు చదువుంటే 100 సార్లు కళ్ళలోకి నీళ్ళు వస్తానమాట. ఆయన భార్య టీబీతో చనిపోయినది, ఆయనకి టీబీ వచ్చింది, కుమార్తె కూడా టీబీ వచ్చింది. ఈయన చనిపోతాడని తెలుసు. ఆ కూతురు తండ్రి ఒక చిన్న ప్రశ్న అడిగినది, డాడీ నాకు ఒక గిఫ్ట్ ఇస్తావా అని. చనిపోవడానికి రెడీ అయినది అమ్మాయి. ఈయన కష్టపడి పనిచేశాడు, పనిచేసి కొద్దిగా డబ్బులు సంపాదించి రోడ్డు పక్కన దుమ్ము కొట్టుకుపోయిన ఒక చిన్న బార్బీ బొమ్మ అడిగినది, ఆడపిల్ల బొమ్మ అడిగినది. ఆ బొమ్మ ఆయన కొన్నాడు, ఇంటికి తీసుకెళ్ళాల. అది అదే సమయంలో క్రిస్మస్ సీజన్, అది యూకేనో యుఎస్లోనో మంచు ఎక్కువగా పడుతున్నది. ఆ మంచుకు తట్టుకోలేక ఆయన ఎక్కడో ఒక చోట అలాగ ఉండిపోయాడు. పొద్దున ఇంటికి వెళ్దాం కదా అని అక్కడ ప్రాఫిట్ చెప్తాడు ఒక చిన్న మాట. అమ్మాయికి 10-12 సంవత్సరాల వయసు ఉంటుంది. అమ్మాయికి ఆ గిఫ్ట్ తీసుకెళ్ళిద్దాం అనుకున్నాడు. అంటే ఒక చిన్న మాట అంటాడు అక్కడ, అప్పటికి అమ్మాయి ఒక స్త్రీ కాబట్టి ఆమెలో తల్లికి ఉండే గుణలక్షణాలు బయటికి రావడం ప్రారంభించినాయి అన్నాడు. మీరు గమనించండి, ఆడపిల్లలకి బొమ్మ ఇస్తే ఆ బొమ్మతో వాళ్ళు ఏం చేస్తారు? డాన్స్ చెప్పండి, ఏం చేస్తారు? దానికి తలదూతారు, దానికి డ్రెస్సులు మారుస్తారు, పడుకోబెడతారు, దాన్ని నీట్గా ఉంచుతారు. ఇదేంటంటే ఒక తల్లి తన బిడ్డల పట్ల చూపించే శ్రద్ధ ఏదైతే ఉన్నదో ఆమెలో గుణలక్షణాలను బయటకు వచ్చేటప్పుడు ముందుగానే ఆమె మేనేజ్ చేస్తూ ఉంటుంది. అవునా? అంటే ఒక తల్లికి కావాల్సిన లక్షణాలు ఎలాగైతే ఉంటాయో దేవుడి ద్వారా వచ్చినవి అవన్నీ కూడా ఒక భార్యగా, ఒక తల్లిగా నీవు అవన్నీ కలిగి ఉండవలసి ఉన్నావు ఇంట్లో. ఆమేన్. అంటే అవి నీ విధి, నీ డ్యూటీ అని చెప్పను, అది దేవుడు నీకు ఇచ్చిన కృప అని చెప్తున్నా నేను. నా బాధ్యత, నువ్వే చేయాలంటే అక్కడ మాట్లాడటం కాదండి. ఇప్పుడు నువ్వు ఏం చేసినా భర్త పిల్లలు కనడు, భార్య కనాలా. కారణం ఏంటంటే అది దేవుడు మీ లోపల పెట్టిన శక్తి కానీ సామర్థ్యం కానీ అది ఏదేమైనప్పటికీ కూడా అది దేవుడి ద్వారా వచ్చినది. అపవాది ఒక క్రమం అయినప్పటికీ ఇప్పుడు దేవుడు అనుమతించిన క్రమమై ఉన్నది. కాబట్టి ఆ క్రమంలో జీవించాల్సింది, కష్టపడాల్సింది, ప్రయాస కలిగి ఉండాల్సింది, భారం కలిగి ఉండాల్సింది స్త్రీనే. కొన్నిసార్లు చూడండి, భార్య మోస్తూ ఉన్నప్పుడు, గర్భవతి పిల్లలు మోస్తూ ఉన్నప్పుడు భర్తలతో అంటూ ఉంటారు, నువ్వు మోస్తే నీకు తెలుస్తుంది. మొయ్యలేదమ్మా. కొద్దిమంది పిల్లలు కనకపోయినా కూడా మోస్తున్నారు అనుకోండి, అది వేరే విషయం.
నేను దాని గురించి మాట్లాడలేదు, మళ్ళీ అది కోపం వస్తుంది. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి, ఒక 5 నుంచి 6 కేజీలది నడుంకి కట్టుకొని మీరు కానీ మోస్తే ఒక రోజు తెస్తే ఎలాగుంటుంది? అవుతుందా? కష్టం అవుతుంది. ఎందుకంటే దేవుడు మనకు ఆ సంబంధించింది ఇవ్వాల, అంత సహనం అది ఇవ్వాల. అది దేవుడు ఎక్కడ పెట్టాడు, దాన్ని మనం గౌరవించాలి, దాన్ని మనం తక్కువ చేయొద్దు, గౌరవించాలి. ఎందుకని ఇవన్నీ చెప్తా ఉన్నానంటే, దేవుళ్ళో ఒకరికి ఇచ్చినది, భార్యాభర్తలు ఒకరికి ఇచ్చింది ఇంకొకరికి ఇవ్వాల. ఒకరికి పోషించేలాగిస్తే ఇంకొకరికి సహించేలాగిచ్చాడు, ఇంకొకరికి ప్రార్థించేలాగిస్తే ఇంకొకరికి లోబడే గుణం ఇచ్చాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి పెట్టి దేవుడు వాళ్ళిద్దరిని కలిపాడు. దేవుడిగా నిజంగా కలిపితే ఆ కుటుంబంలో వారిద్దరూ వేరు వేరు శరీరాలు అయినప్పటికీ వారి ఆత్మ ఒక్కటిగా ఉంటుంది, వారి ఆలోచనలు ఒక్కటిగా ఉంటాయి, వారు చేసే పని ఒక్కటిగా ఉంటుంది, ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ఉంటారు. ఎందుకని సపోర్ట్ చేసుకుంటూ ఉంటారంటే అది దేవుడు కట్టిన కుటుంబము కాబట్టి. ఏమైనా ఎప్పుడు మనం కుటుంబం అయ్యామంటే వాక్యానుసారంగా ఉన్నప్పుడే. ఏమైనా క్రీస్తు సంఘమును క్షేమమును అభివృద్ధి జరిగించాడు. నిజంగా కుటుంబ యజమాని చేయాల్సిన పని అదే. అప్పుడు సంఘం ఏం చేయాలి? క్రీస్తుకి లోబడాల. అంటే స్త్రీ ఏం చేయాలంటే తన భర్తకి లోబడాలి. నేను ఏమి చేయను, నేను మాత్రం నువ్వు చెప్పినట్టు వినాలి, నువ్వు మాత్రం నేను చెప్పినట్టు వినాలంటే అక్కడ అవ్వదు. ఇద్దరిలో మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉన్నది. ఈ మ్యూచువల్ అండర్స్టాండింగ్ అని దేవుడు మీ లోపల పెట్టినది. అది వ్యక్తులు చెప్తే మనకి రాదండి. నా కుటుంబము దేవుడు నన్ను ఎందుకు పెట్టాడో అది నాకే తెలియాల. వచ్చిన మాట అపోస్తలుడైన పౌలు అంటాడు, నీ భార్య బలహీనమైన ఘటమని ఎంచి వివేచన కలిగి ఉండమన్నాడు, సన్మానింపమన్నాడు. ఇప్పుడు మనం ఏం చేద్దాం మరి? ఇప్పుడు భార్య బలహీన ఘటన సన్మానించమంటే ప్రతిరోజు కుర్చీ వేసి ఒక షాల్వా కొని ఇంట్లో పెట్టి చెప్పండి, పొద్దున ఉదయం లేవగానే 6 గంటలకి, అవునా? అలా చెప్పలేదు. ఇక్కడ దాని ఉద్దేశం ఏంటంటే ప్రాఫిట్ మాట్లాడుతున్నాడు, భార్య బలహీనమైన ఘటముగా దేవుడు పెట్టినప్పుడు, బలహీనమైన ఘటం అంటే భార్య భర్తని బలమైన ఘటముగా పెట్టాడన్న. ఇప్పుడు బలమైనది ఏం చేయాలి? బలహీనమైన దాన్ని కాపాడాలి. ఇది దేవుడు చేసిన ఏర్పాటు. అంటే ఒకరు ఒక దాంట్లో బలహీనతగా ఉంటే ఇంకొకరు ఇంకో దాంట్లో బలంగా ఎందుకు దేవుడు పెట్టాడంటే వారి పక్షమున నువ్వు నిలబడు అని చెప్పటాను. దేవుడు ఎంత బాగా చెప్పాడు తెలిస్తే, ఆదాముతో మాట్లాడుతున్నప్పుడు, పురుషుడు వివాహమైన తర్వాత తన తల్లిని తన తండ్రిని విడిచి తన భార్యను హత్తుకోవాలి. అంటే దాని అర్థం ఏంటి చెప్పండి? చెప్పండి. పెళ్ళవగానే తల్లి తండ్రిని వదిలేయాలి అబ్బాయిలు, అంతేనా? అలా అర్థం చేసుకోవచ్చు, మహానుభావులు ఉంటారు కదా. ఇదని చెప్పింది వెళ్ళిపోవాలని కూడా కారణం అదేనండి. కానీ అక్కడ అర్థం ఏంటి? ఇక్కడ చిన్న మాట మీకు జ్ఞాపకం చేస్తా, ఒక చిన్న సంఘటన మీకు చూపిస్తా బైబిల్లోదే. వీళ్ళు మీకు తెలుసు, ఎలియాజరు, రెబ్కా, ఇస్సాకు. మీరు కొద్దిగా జాగ్రత్త గమనించినట్లయితే వీళ్ళందరూ ఎక్కడ కలిశారు? ఎవరి పొలం? అబ్రహాం ఇంట్లో కలిశారా? రెబ్కా ఇంట్లో కలిశారా? ఎక్కడ కలిశారు? ఇప్పుడు ఇస్సాకు ఏం చేశాడు? ఏదైనా తోటలో దేవుడు వివాహం చేస్తా ఏం చెప్పాడు అదే చేశాడు. తన తల్లిని తండ్రిని విడిచి ఆయన భార్య దగ్గరికి వచ్చాడు. ఆయన ఇల్లు వదిలిపెట్టాడు, పొలంలోకి వచ్చి కలుసుకున్నాడు. మీరు జాగ్రత్త గమనించినట్లయితే ఇదిగో రేపు జరగబోయే సంఘటన కూడా అదే. మనం యేసుక్రీస్తుని ఎక్కడ కలుసుకుంటామంటే మనం కింద కలుసుకోవటల్లా, అలాగని పరలోకంలో కలుసుకోవటల్లా, మనం ఆయన మధ్యాకాశంలో కలుసుకుంటున్నాం. ఏమన్ అంటే దేవుడు కూడా ఏం చేశారంటే ఆయన ఆదాముకు చెప్పిన మాటకి ఆయన కట్టుబడి ఉన్నాడు, మనము కట్టుబడి ఉండమని చెప్తున్నాడు. ఆయన వాక్యానుసారంగా ఉన్నాడు, మనల్ని వాక్యానుసారంగా ఉండమంటున్నాడు. ఇప్పుడు ఆయన చెప్పినట్టుగా ఆయన కట్టుబడి ఉన్నప్పుడు ఆయన చెప్పిన దాంట్లోంచి నేను కూడా వచ్చిన వాడిని అయితే నేను కూడా ఆయన మాట కట్టుబడి ఉండాలి కదా. అలాగే నేను జీవించవలసి ఉన్నాను కదా. అప్పుడు ఈరోజు ఇద్దరు 2 కుటుంబాల్లోంచి బయటకు వచ్చి ఒక కుటుంబం అయినప్పుడు ఇబ్బందులు వస్తాయా అంటే ఖచ్చితంగా వస్తాయి, సమస్యలు వస్తాయా అంటే వస్తాయి. అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. నేను ఎప్పుడు ఏమంటాను తెలుసా, కొత్తగా ఒకళ్ళు కుటుంబం అయితే వాళ్ళ మధ్యలో ఎవరు పోమాకండి, కోపడరుగా. దయచేసి ఆడపిల్లల తల్లులు మాత్రం పోమాకండి. ఈరోజు మనకి ఏమైనా అనాలంటే అంబానీ అనాలి ఇప్పుడు. ఎందుకని? అన్నీ ఫ్రీ పెట్టాడు కదా ఫోను. ఇంతకుముందు అక్కడెక్కడో ఎస్టీడీ బూత్కి వెళ్ళి రూపాయి వేసి 180 సెకండ్లో మాట్లాడి ఇంటికి వచ్చేయాల. ఇక్కడ చాలామందికి ఆ సంఘటన తెలియదు.
మన ఇళ్ళల్లో ఫోన్లు ఉండేవి కాదు. పక్క ఊరికి చేయాలంటే ఎస్టీడీ కాల్, ముందు ఒకసారి నెంబర్ ఇచ్చి తర్వాత పావు గంట ఆగిపోయి వాడు పిలిస్తే అప్పుడు వెళ్ళి ఫోన్లో మాట్లాడేది. ఇప్పుడు వినపట్లేదు. నన్ను చెప్పనివ్వండి కొంచెం, మీరు చెప్పేది వినపట్లే కదా, నన్ను చెప్పని పోనీ. డ్రైవింగ్ చేస్తా మాట్లాడుతున్నాం, అవునా? కోపడు మాకండి. ఇప్పుడు బాత్రూంలో కూడా తీసుకుపోతున్నారు ఫోన్లో. వాట్ ఏ బిజీ. మొన్న ఇక్కడ చూస్తాను, ఒకటి పంపించాను, ఒక రీల్ ఏదో. ఆమె ఫోన్ మాట్లాడతా గెరట్ అనుకుని ఫోన్ పెట్టి తిప్పింది కూరలో. ఎలా ఉంది ఇప్పుడు ఆలోచనలో? ఇంకొక ఆమె పంపించింది, దాని వెనకాల ఇంకోటి వచ్చింది. ఏమో ఫోన్ మాట్లాడతా గెరటి పెట్టి తిప్పి ఇది ఫోన్ అనుకొని చెవి దగ్గర పెట్టుకుంది. అది జరుగుతున్నది. అంటే ఇప్పుడు ఫోన్ ఉంది కదా అంటే ఫోన్ లాగా వాడండి, కానీ ఫోన్ గెరటిలాగా వాడకండి. కాబట్టి ఫోన్ ఉంది కదా అని కూతురు ఇంటికి వెళ్ళింది, వెళ్ళింది ఎక్కడికో చోటకి. ఇంక వీళ్ళు బిగిన్ చేస్తారు, మీ ఆయన వెళ్ళాడా, ఎన్నింటికి వచ్చాడు, ఏం తెచ్చాడు, పెళ్ళాక ఏమైనా కొన్నాడా లేదా? పెళ్ళైనది వాళ్ళని బతకనియండి. ఒకవేళ అడగాల కూడా ఒక మాట అడుగు, ఈరోజు ప్రార్థన చేసుకున్నారా? దట్స్ ఆల్. దట్ సెటిల్స్ ఎవ్రీథింగ్ ఇన్ దర్ ఫ్యామిలీ. ఏమైనా అడగాలంటే ఒక్కటే. రెండోది ఇంకొక మాట చెప్తా, అడగకూడని మాట ఒకటి మీరు చెప్తున్నా. కూతురింటికి పోయినా, కొడుకింటికి పోయినా, కోడలింటికి పోయినా, అల్లుడింటికి పోయినా మీరు అడగకూడని మాట ఒకటి ఉన్నది. అల్లుడింటికి పోతారు, కూతురి దగ్గర పోతారు, ఏమ్మా బాగున్నావా అంటాడు. అంటే అర్థం ఏంటి? వినపడలేదు, చెప్పండి. అర్థం ఏంటి? అది ఇప్పుడు ఎవరిని సందేహించారు? ఇదేంటిది? ఇప్పుడు ఎవరికి, ఇప్పుడు మీరు పోయి మీరు వెళ్ళిపోతారు, కాసేపు ఉండి ఆయన అంటాడు, ఏంటి మీ నాన్న నువ్వు బాగున్నా అడుగుతాను, నేను సరిగ్గా చూడనా? గొడవ కారణం మీరే. కొన్ని అనవసరం అండి, మనకి కళ్ళతో చూసి మనం చెప్పగలం బాగున్నారు లేదా అన్నది. నిజంగా తండ్రి అమ్మాయిని ప్రేమించే తండ్రి అయితే చూస్తే తెలిసిపోతుంది. చూడకపోయినా నీకు సంగతి చెప్తా, ప్రార్థిస్తే నీకు తెలుస్తుంది. వారు బాగుండాలని ప్రార్థించినప్పుడు, దేవుని చిత్తపాకాన్ని వివాహం చేసినప్పుడు నువ్వు దేవునికి అప్పగించాక నువ్వెందుకంటే నీ ఎంక్వైరీలు ఎందుకు ఇంకా? కాబట్టి నిజంగా వాడు దేవుని కుటుంబం అయితే నువ్వు వారి మధ్యలో ఎంక్వైరీలు పెట్టక్కర్లా. కాబట్టి ఏం చేద్దాం ఈ రోజు నుంచి? ఇప్పుడు నిజంగా మనమందరం ఇక్కడున్న ప్రతి ఒక్కరికి ఒక కుటుంబం ఉన్నది. ఇదందరూ మనం కూడా దేవుని కుటుంబంలో ఒకళ్ళమై ఉంటే ఒక్కసారి మనం ఇంటికి వెళ్ళిన తర్వాత కూర్చొని మాట్లాడుకొని మళ్ళీ మనం ఏమంటే సరి చేసుకుంటే పోలా? చేసుకుందామా? అవ్వటం కష్టమేనండి. కొద్దిమంది మాత్రం ఇలాంటి మెసేజ్ జరగగానే ఇంటికి వెళ్తారు, వత్తని కూర్చోబెడతారు. చెప్పు నాలో ఏమైనా ఉన్నాయేమో చెప్పు నేను ఏం కాదులే చెప్పు, నాలుగు సరి చేసుకుంటూ చెప్పు నువ్వు అంటారు. చెప్పాడా? చెప్పమ్మా అని చెప్తుంది, చచ్చాడంటుంది. నువ్వు ఒక్కటి చెప్పావో, ఇది దేవుడి ప్రేమ కాదు. నా మాటలు అర్థమవుతున్నాయా? నిజమైన దేవుని ప్రేమ ఏంటంటే, నిజంగా భరించేవాడు కానీ భరించే స్త్రీ కానీ అయితే భర్తలో కానీ భార్యలో కానీ బలహీనతలు వచ్చినప్పుడు దాన్ని తట్టుకొని కూడా వాళ్ళని ప్రేమించేవాడు నిజమైన దేవుడు కుమార్తె. వాళ్ళ బలహీనతలు నువ్వు వారి పక్కన నిలబడాలి, వారి బాధలు నువ్వు పక్కన నిలబడాలా, వారి వ్యాధులు నువ్వు పక్కన నిలబడాలా. వారు అసహనంగా ఉన్నప్పుడు వారు నువ్వు అర్థం చేసుకునేటట్టుగా ఉండాలి. వారి వెనకాల నువ్వు ఉంటాం కాదు, ఆ పనులన్నీ చేసినప్పుడు వాళ్ళకి నువ్వు ముందున్నావు. చాలామంది ఏదో ఒక సామెత వాడతారు, ప్రతి స్త్రీ విజయం వెనక కాదండి ముందున్నాడు. ముందుంటేనే ఆమె వెనక నిలబడగలిగినది. ఇది మనకు అర్థం కావాలి. అలాగే ప్రతి కుటుంబంలో కూడా ఒక పురుషుడు విజయం సాధించాడంటే అది కేవలం ఒక్కడు తవ్వదు. అందుకని ఈ కాల ప్రవక్త ఒక మాట చెప్తాడు, అబ్రహాముని పిలిచిన దేవుడు అబ్రహాముని మాత్రమే కాదు శారాను కూడా పిలిచాడు అన్నాడు. దేవుడు ఒక్కళ్ళని పిలవటలా, కుటుంబాలని పిలుస్తూ ఉన్నాడు. ఆయన దగ్గరికి కూడా కుటుంబానికై దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు భూ సంబంధమైన కుటుంబం ఉండొచ్చు పోవచ్చు, కానీ ఆత్మ సంబంధమైన కుటుంబం మాత్రము ఎప్పటికీ నిలిచిపోయి ఉంటుంది. అటువంటి కుటుంబం దేవుడు కావాలని కోరుకుంటున్నాడు. ఆయనతో సహవాసం చేసే కుటుంబం దేవుడికి కావాలా, ఆయనలో నిలబడే కుటుంబం దేవుడికి కావాలా. రెండో చిన్న మాట మీకు చెప్తాను,
కష్టంగా అనిపించవచ్చు, అయినా కూడా మీరు దీన్ని అంగీకరిస్తాననుకుంటున్నా. ప్రాఫిట్ చెప్తున్న మాట, అనుమానించే భర్త కానీ అనుమానించే భార్య కానీ పరిశుద్ధాత్మను పొందుకోరు. కాబట్టి కుటుంబం ఎలాగ ఉండాలి? ఇప్పుడు భార్య భర్తల పట్ల నీ పెళ్ళినాటి ప్రమాణం ఏంటి? అంతే, నువ్వు ఆ పెళ్ళినాటి ప్రమాణానికి నువ్వు కట్టుబడి లోబడి ఉన్నప్పుడు దానివల్ల నువ్వు పరిశుద్ధాత్మ పొందుకోవడానికి కూడా ఒక మెట్టు ఎక్కేవాడిగా ఉన్నావు. కాబట్టి ప్రతి చిన్నది కూడా నువ్వు జీవించవలసి ఉన్నావు. ఈరోజు ఆ రకంగా నువ్వు జీవించినప్పుడు నీ కుటుంబంలో మనస్పర్ధలు ఎందుకు వస్తాయి? ఇబ్బందులు ఎందుకు వస్తాయి? శోధనలు ఎందుకు వస్తాయి? నాకు తెలిసి చాలామంది విశ్వాసులే కాదండి, సేవకుల్లో కూడా ఉన్నారు ఈ సమస్య కలిగిన వాళ్ళు. వాళ్ళు బయటకు వచ్చి మా ఇంటి పెళ్ళి ఒకసారి చూసిరాపో అని ఫోన్ చేసేవాళ్ళు ఉన్నారు. ఎందుకు ఈ జీవితం? నువ్వు దేనికి పనికిరావు. సేవకుడికి కాదు, విశ్వాసికి కూడా నువ్వు పనికిరావు అంటున్నా. సంఘ విశ్వాసుల ముందు కాపలా పెడతారు. ఇప్పుడు నువ్వు చేసిన పని ఏంటి? అనుమానించావు. నువ్వు అనుమాని సేవకుడు ఎట్టగవుతావు? నువ్వు ఆత్మను పొందుకొనిట్టే కదా. కాబట్టి అనుమానం కాదు ఉండాల్సింది, అక్కడ ప్రేమ ఉండాలి, నమ్మకం ఉండాలి. వివాహం అనేది నమ్మకం. ప్రపంచ దేశాల మొత్తంలోకి అత్యంత బలమైన వివాహ వ్యవస్థ ఉన్నది ఒక ఇండియాలో మాత్రమే. అన్నిటికంటే బలమైన వివాహ వ్యవస్థ ఉన్నది ఇండియాలోనే. మరి ఇక్కడ అనుమానాలు వచ్చినాయి అంటే ఈరోజు ఏ వివాహం ఎంతసేపు నిలబడి తెలియటల్లా. కానీ నిలబడే వివాహం ఏంటంటే వాక్యానుసారం కట్టినది, దేవుడి కట్టినది. దేవుడి కానీ జతపరిస్తే అది శాశ్వతంగా నిలబడి ఉంటుంది. ఆయన వచ్చినా ఆయన చేరినా మనం అలాగే నిలబడి ఉంటాం. దేవుని నామానికి మహిమ. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.